నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ఈవినింగ్ డిస్కషన్. ఏపీలో ఎలక్షన్ మోడ్ 3 వచ్చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఎస్పీలు కలెక్టర్లతో సమావేశం కూడా అయింది. వై నాట్ 175 అంటూ వైఎస్ఆర్సీపీ ముందుగా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టుగా కార్యాచరణని సిద్ధం చేసుకుంటోంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగుతున్నట్టుగా సమాచారం. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఓవరాల్గా రాబోయేటువంటి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, పబ్లిక్ పల్స్ని ఎవరు అంచనా వేస్తున్నారు, ఎవరు పట్టుకోబోతున్నారు? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నరేష్ గారు. నరేష్ గారు నమస్కారం అండి. సో ఇప్పటికి కొంచెం వేగం పెరిగినట్టుంది, ఇరువైపులా కూడా అదే స్థాయి కనిపిస్తోంది. తీవ్రమైనటువంటి ఒక వేగం ఎవరి వైపు వెళ్తుంది, ప్రజలు ఎటువైపు ఉంటారనే దాంతో పాటుగా కీలకంగా సిఈసి కూడా భేటీ జరుగుతోంది. అక్కడ తిరుగుతున్నారు కలెక్టర్లు, ఎస్పీలతో కూడా సమావేశమయ్యారు. ఎలా ఉంది అసలు మూడ్ అనేది అక్కడ? అంటే ముందస్తు ఎలక్షన్స్, ఇంతకుముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సాధారణ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు మనకి ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ముందుగా ఎలక్షన్స్కి వెళ్ళాలనుకుంటుంది. దాని మీదే ముందస్తు చర్యలు తీసుకోవటం కోసం ఏపీలో ఈసీని కానీ మిగతా ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళందరూ కేంద్రాలు, ఎలక్షన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలను పరిశీలన కోసం ఒక టీంని పంపించారు. దాని మీద జరుగుతూ ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఒక ఎలక్షన్స్ మేబీ మార్చిలో అనుకుంటున్నారు. దానికోసం సన్నిద్ధంగా ఉంది. ఎలక్షన్ జరగటం కోసం వాళ్ళ క్యాండిడేచర్ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 నెలల ముందు నుంచే ఎమ్మెల్యేల మీద, మినిస్టర్ల మీద ఒక నిఘా ఏర్పరిచి జనాలతో కనెక్టివిటీ సరిగా లేనివే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముందుగానే జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. దానికి తగ్గట్టుగానే కొంతమంది మా ఎమ్మెల్యేలని తొలగించారు, కొంతమంది మినిస్టర్లని తొలగించి కొంతమంది స్థానచలనం చేశారు, ఇన్ఛార్జీలను మార్చారు. అవును. సో ఇప్పటికీ పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమో ఇన్ఛార్జీలు మార్చింది, 170, వై నాట్ 175, వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు లేటెస్ట్గా ప్రశాంత్ కిషోర్తో భేటీ అవ్వడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఏదో మార్చేయలేరు. కానీ ప్రశాంత్ కిషోర్ గారికి ముందుగానే ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎవరైతే అధికారంలోకి వస్తున్నారనే వాళ్ళని ముందుగానే క్యాచ్ చేసుకుంటారు. వాళ్ళని చూసుకుని ప్రశాంత్ కిషోర్ గారే పెద్ద ఎన్నిక మార్చే వ్యక్తి అయితే ఆయన ఎందుకు బీహార్లో కొత్త పార్టీ పెట్టారు, పాదయాత్రని తిరిగారు. సెకండ్ రోజుకే 10 మంది జనాలు లేరు ఆయనతో పాటు నడవటానికి. దానికి కూడా సత్యమేవ జయతే అని ఒక ట్యాగ్ లైన్, ఎన్ని ట్యాగ్ లైన్లు పెట్టినా కానీ జనాలు ఎప్పుడైనా ఒక మాస్ ఫాలోయింగ్ని, ఒక మాస్ లీడర్ని, జనాలు మంచి చేస్తారని ఎవరినైతే నమ్ముతారో వాళ్ళని ఆదరిస్తారు. మంచి చేశారని దేశంలో ఏ నాయకుడికి లేనంత ఎవరిని నమ్మే పరిస్థితి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని దేశంలో ఏ నాయకుడు నమ్మలేరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మలేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడే ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు, ఇంతకుముందు ఇచ్చిన హామీలను ఏదో ఇంతకుముందు ఇచ్చిన అంటే జనాలు మర్చిపోతారేమో అనుకుంటారు. కొత్త ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా కొత్త హామీలు ఇస్తూ ఉంటారు. ఎలక్షన్స్ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ విస్మరించడం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడుని అయితే నమ్మే పరిస్థితులు అయితే ఏపీ ప్రజానీకంలో లేదనేది నా అభిప్రాయం. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్గా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు భేటీకి సంబంధించి అంబటి రాంబాబు కీలకమైనటువంటి కామెంట్ ఒకటి చేశారు. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు అనేటువంటి కామెంట్. ప్రశాంత్ అలా మనం అనుకుంటే ప్రశాంత్ కిషోర్ గారు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో ఐ థింక్ 2017-18 ఆ ఇయర్ నాకు గుర్తులేదు, కానీ అప్పుడు వచ్చిన ఎలక్షన్స్ ఆ రోజు అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీని, బీఎస్పీని, ఆపోజిషన్లో ఉన్న బీఎస్పీని, ప్రధాన ప్రతిపక్షం బీఎస్పీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ముగ్గురిని కల్పించి ఎలక్షన్స్ తీసుకెళ్ళాడు. ఒక స్ట్రాటజీ ఇదని. డిపాజిట్లు రాలేదు, అక్కడ బీజేపీ పార్టీ గెలిచింది. ఎక్కడైతే ప్రజా వ్యతిరేకత ఉందని కొద్ది గ్రహిస్తారో అక్కడికి వెళ్ళి వాళ్తారు. హీఈస్ ఏ కార్పొరేట్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అని అతను చెప్పుకుంటాడు. అంతే, అతనికి కలిసి వచ్చింది ప్రతి ఒక్కటి. ఇక్కడేదో నేను అంటే ప్రజల మూడ్ని చేంజ్ చేస్తా ఏం చేస్తారు? ప్రశాంత్ కిషోర్ గారు ఏమన్నా గ్రౌండ్ లెవెల్లోకి ఏమన్నా వర్క్ చేస్తారా? అక్కడ లోకల్గా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ డ్రాప్ అవుట్స్ కానీ కొంతమంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కొన్ని క్వశ్చనీర్ ఇస్తారు. వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ పనిచేసింది ఏమీ లేదు. ప్రజలకు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి కింద లెవెల్లో ప్రజలను కూడా వాడు కనెక్టివిటీ ఎవరో తెలిసిన 10 మందిని పేర్లు రాసుకొని సంతకాలు పెట్టించుకొని సైన్లు చేసేవని అక్కడ సబ్మిట్ చేస్తూ ఉంటారు, అప్లోడ్ చేస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళు కూడా రూట్ లెవెల్లో అంత పెద్ద వర్కౌట్ చేసాము
ఇంకా నేను కొంతమంది అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వరకు పనిచేశారు, ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ చేసినప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం ప్రతి ఒక్క ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమందిని ఏదో ఆ రోజు ఆ ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళకి సంబంధించిన కొంతమంది మనుషులు తెప్పించుకొని పాజిటివ్గా చెప్పించుకునే వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది, చెప్పించుకునే వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి మంచి ఫుడ్ ఏదో డబ్బులు కూడా ఇస్తున్నారు, కింద లెవెల్ వాళ్ళకి తక్కువ జీతానికి 10,000 నుంచి 15,000 రూపాయలకి పనిచేసే వాళ్ళు ఉంటారు అక్కడ. ప్రశాంత్ కిషోర్ టీం మండల లెవెల్లో కానీ లేకపోతే నియోజకవర్గ లెవెల్లో కానీ పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఏ విధంగా ఖచ్చితమైన ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతారు? ప్రశాంత్ కిషోర్ ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్ లాంటి వ్యక్తి, అంతేగాని ఆయన ఏదో ఎలక్షన్ రిజల్ట్స్ని చేంజ్ చేస్తారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ వ్యతిరేకతను ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా తెలంగాణ ఎలక్షన్ మనం తీసుకుంటే హైదరాబాద్ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఎక్కడైతే ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ కి పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చినాయి. వస్తే హైదరాబాద్లో కూడా రావాలి కదా, అంత పెద్ద వ్యతిరేకత ఉంటే కేసీఆర్ ప్రభుత్వం మీద హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాలేదు. అంటే ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తున్నారు? హైదరాబాద్లో డెవలప్మెంట్ జరిగింది అని ప్రజలు విశ్వసించారు. కేసీఆర్ గారి పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఇక్కడ ఎక్కువ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది కేసీఆర్ అయితేనేమి, వాళ్ళ భాగస్వామ్య పార్టీ అని ఎంఐఎం కానీ, ఎంఐఎం వాళ్ళు ఆ 7 సీట్స్ వాళ్ళ గ్యారంటీ, అది అవి కూడా ఎక్కడ కోల్పోలేదు వాళ్ళు. వాళ్ళకి కంటిన్యూ అయింది. వాళ్ళకేం పెద్ద అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలు ఎవరైతే మంచి చేశారు అని నమ్ముతారో వాళ్ళనే విశ్వసిస్తారు. ఇంకా నయం వాళ్ళది ఎలా ఉందంటే నిన్న యువగళం నవశాఖం అని చెప్పి లోకేష్ గారిని ఒక పెద్ద లీడర్గా ప్రొజెక్ట్ చేయడం కోసం పెట్టిన మీటింగ్లో అంటే ప్రజలకు ఏమీ తెలియదు. బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు, ఉచిత పథకాలని జనాలు మీ ముందుకు వస్తారు, వాళ్ళు నమ్మొద్దు అన్నారు. అది చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మేనిఫెస్టోలో వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కాదు, ఇంతకు ముందు జరిగిన మహానాడులోనే వాళ్ళ ఎన్నికల ప్రచారం సంబంధించిన మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలని ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. అమ్మఒడి ఒకరికి ఇస్తే మేము ఉన్న వాళ్ళందరికీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు పెన్షన్ ఎక్కువ, రైతు బంధు 10,000 ఇస్తుంటే ఇక్కడ మేము 15,000 ఇస్తాము, రైతు ఆసరా ఏదో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఏం నేమ్ పెట్టుకున్నారు. అంటే ఇంతకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు నమ్మొద్దని చెప్పారు, ఏంటో తెలియదు అక్కడ. అయితే ఇంకోటి కూడా వచ్చింది, తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్ సేవలు అన్నట్టుగా అక్కడ కూడా చంద్రబాబు నాయుడు అది ఆలోచిస్తున్నారు అనేది కూడా వినిపించింది. ఆల్రెడీ లోకేష్ గారు అనౌన్స్ చేశారు, ఆలోచిస్తున్నారు అనేది కాదు, దాంట్లో కూడా దాని మీద కూడా ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈనాడులో ఈరోజు ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. సంక్రాంతి నుంచే ఉచిత బస్సు పథకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోతుంది, అధికారులు దీని మీద సాధ్యాలు ప్రభుత్వం మీద ఎంత బడ్జెట్ భారం అవుతుంది అనే దాని మీద జరుగుతున్న ఒక ప్రీ ప్లాన్ కంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని వీక్ చేయించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజల్లో చేయించడం కోసం ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలకి సహకరించే మీడియాను కూడా ఎదుర్కోవాలి సమర్థవంతంగా. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. దీన్ని ఏ విధంగా అధిగమించగలరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల మీద భవిష్యత్తు ఎలక్షన్స్లో రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఓవరాల్గా అయితే మీరు ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్కి సంబంధించి ఉత్తరప్రదేశ్లో ఆయన అనుసరించిన స్ట్రాటజీ అంటే పొత్తులు కుదుర్చుకుంటే లాభం వస్తుంది అనేటువంటి మాట అక్కడ వర్కౌట్ అవ్వలేదు అనుకుంటాం. ఆయన దగ్గర అంత పెద్ద స్ట్రాటజిస్ట్ అయితే ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయకపోయినా కానీ, ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేవారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద అంత విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ప్రజా వ్యతిరేకత ఇంపార్టెంట్, కానీ ప్రజా వ్యతిరేకత ప్రభుత్వ అనుకూలత అనేది ఎలక్షన్ రిజల్ట్స్ని డిసైడ్ చేస్తాయి. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి కార్పొరేట్ అనలిస్టులు, కార్పొరేట్ సర్వే సంస్థలు ఏమీ చేయలేవు అనేది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. వాళ్ళ కార్యకర్తల కంటే కూడా సర్వే సంస్థల మీద ఎక్కువ డిపెండ్ అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనిపిస్తూ ఉంది. ముందు ఏ పార్టీకైనా బేస్ పిల్లర్ లాంటి కార్యకర్తల్ని విస్మరించిన ఏ పార్టీ కానీ అధిక ఉన్నట్టు మనం చాలా ఉదాహరణలు చూసాం. చాలామంది చాలా పార్టీలు పెట్టారు, ఏవి కొన్ని రన్నింగ్లో ఉన్నాయి, కొన్ని ఏమో కాలగర్భంలో కలిసిపోయినాయి.
దానికి ఉదాహరణ అని మనం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, మనతో పాటుగా జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్కారం అండి. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ కాబోతున్నాడా? చంద్రబాబు నాయుడుకి ఎలాంటి సలహాలు ఇస్తారు? మీ వైపు నుంచి మారేటువంటి స్ట్రాటజీ ఏమైనా ఉంటుందా నెక్స్ట్? కవిత గారు, ముందుగా మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న నా సహచర ప్యానలిస్ట్ అందరికీ, అదేవిధంగా ఐ-న్యూస్ ప్రేక్షకులకి నా నమస్కారము. కవిత గారు, గతంలో పీకే గురించి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ చంద్రబాబు నాయుడు గారే చాలా విమర్శలు జరిగింది. 2019లో పవన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తూ అనేక మాటలు మాట్లాడడం జరిగింది ప్రశాంత్ కిషోర్ గారి పైన. కానీ 2019 ఎన్నికలు అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏదైతే మాకు 2019 ఎన్నికల్లో పనిచేయడం జరిగింది, ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు ఆయన రాజకీయంగా బీహార్ లో ఏదో పార్టీ పెట్టి ఆ పార్టీ పైన కాన్సన్ట్రేషన్ చేసి డిపాజిట్లు కూడా లేకుండా పోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మాకు వేరే వ్యూహకర్త రిషి రాజ్ అనే అతను మాకు ఐపాక్ టీమ్ లో నుంచి ప్రశాంత్ కిషోర్ గారు వెళ్ళిపోవడం జరిగింది. ఈయన రిషి రాజ్ అనే ఆయన నిర్వాహకులుగా పనిచేస్తున్నారు. ఆయన మాకు ఇప్పుడు మా పార్టీ యొక్క మైనస్లు ప్లస్లు మాకు చెప్తా ఉంటాడు. అంతే. ఈరోజు మేము చెప్తున్నామంటే వ్యూహకర్త కూడా ఒక సూచనలు సలహాలు ఇస్తాడు. ఈ విధంగా మీకు ఈ పరిస్థితులు మైనస్లు ఉన్నాయి, ఈ పరిస్థితులు ఉన్నాయి, మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు మీకు ప్లస్ అవుతాయి, మీ అభ్యర్థులు ఎంతవరకు మీకు ప్లస్ అవుతుంది, ఎక్కడ మైనస్లు ఉన్నాయి దాన్ని సర్దిద్దుకోమని చెప్పి చెప్తారు. దానికి 99% మనం మార్చే ప్రయత్నం చేయాలి. ఏదో 1% 2% వదిలినా కూడా 99% మనం గట్టిగా దాని ప్రయత్నం చేసి, ఈ రోజు ఏంటి సంక్షేమం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, వీళ్ళు అభివృద్ధి చేయలేదని చెప్పి విమర్శిస్తున్నారు. దాన్ని ఏ విధంగా ప్రతిపక్షాలు మనం తిప్పి కొట్టాలి అని చెప్పి వాళ్ళు ఒక సూచనలు సలహాలు ఇస్తారు. అంటే సోషల్ మీడియా ద్వారా, మా లాంటి టీవీ డిబేట్లకు వచ్చే వాళ్ళ ద్వారా, ఇటు రకరకాలుగా మాధ్యమాల ద్వారా ఈరోజు ఏదైతే వాళ్ళు సంక్షేమం ఇచ్చాడు, కానీ సంక్షేమం ఇచ్చి అప్పుల పాలు చేశాడు, ఏదైతే వెనిజులా చేశాడు, శ్రీలంక చేశాడు, జింబాంబే చేశాడంటే దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం ఏ విధంగా చేయాలి, అదేవిధంగా అభివృద్ధి చేయలేదని దానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొని పోవాలి. ఈ రోజు జిఎస్డిపిలో కానీ ఫస్ట్ ప్లేస్ రావడము, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 22వ స్థానంలో ఉండేదాన్ని మేము 1,50,000 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేము 2,20,000 కోట్లు తావడము, ఇవన్నీ మేము అభివృద్ధి అనేది చెప్తుంది. ఇవంతా ఆర్బీఐ ఇచ్చిన నివేదికలు. వీటినన్నీ సోషల్ మీడియా ద్వారా, మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మేము ముందుకు చెప్పడం జరుగుతుంది ప్రజల. ఇలాంటి సూచనలు సలహాలకి మాత్రమే వాళ్ళు పనికొస్తారే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గాని లేపే పరిస్థితి లేక ఈరోజు ఈనాడు రామోజీరావు వల్ల కాల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వల్ల కాల, టీవీ సాంబా వల్ల కాల, ఏదైతే ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ లేపలేకపోతున్నాడు, అదేవిధంగా ఎమ్మెల్సీ మినిస్టర్ పొందిన లోకేష్ గారి వల్ల కాలేకపోయి ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గారిని నమ్ముకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంటే వీళ్ళకి స్టెప్ బై స్టెప్ అందరిపైన చూశాడు. వీళ్ళెవరు మనం లేపే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భారీ ఎత్తున 4.5 లక్షల కోట్లు ఈరోజు సంక్షేమం అయితేనేమి, అదే విధంగా ఏదైతే వివిధ రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పేదవాడి పక్కన నిలబడి ఈ రోజు పోరాటం చేస్తున్నాడో ఆయన మనం అడ్డుకోలేకపోతున్నామని చెప్పి ఈ రోజు ఈ టీంలన్నీ కూడా ఉపయోగం లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పనిచేశాడు కదా, ఇప్పుడు ఆయన్ని పెట్టుకుంటే మనం గెలవగలుగుతాం అనేసి 2024 ప్రశాంత్ కిషోర్ సెంటిమెంట్ అనుకుంటున్నారా? ఆయన ఏమైనా బతికిస్తాడేమో అనుకుంటున్నాడు. సెంటిమెంట్ కాదు, ఆయన ఒక ఏదో ఫస్ట్ లో మోడీ గారిని ఏదైతే నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఒకసారి గెలిపించడము, అదే విధంగా ప్రధానమంత్రిగా ఒకసారి ఆయన యువకర్తగా పనిచేయడము, కాంగ్రెస్ కి యువకర్తగా ఉండి ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు బండిని తొయ్యగలుగుతాడు, కథల బండి ఈయన వల్ల తోసేదానికి ప్రశాంత్ కిషోర్ వల్ల. మేము గతంలో కూడా చూసాం, ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి దానికి. గుజరాత్ లో మోడీ గారు ఉండేటప్పుడు గుజరాత్ లో మోడీని గెలిపేయడము, అదే విధంగా ఒకసారి ప్రైమ్ మినిస్టర్ గెలిపేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ యువకర్తగా ఉండి అక్కడ ఫెయిల్యూర్ అయినాడు, బీహార్ లోనూ ఫెయిల్యూర్ అయినాడు. అలాంటి ఫెయిల్యూర్ అయిన వ్యూహకర్తని మీరు కూడా వ్యూహకర్తగా పెట్టుకున్నారండి. 2019కి ముందే ఉత్తరప్రదేశ్ లో ఆయన ఫెయిల్యూర్. పనిచేస్తుంది 99% మనం పనిచేస్తే ఆ 1% అనేది చేయడానికి పనికొస్తారు. ఇక్కడ మైనస్లు ఉంది, ఇక్కడ మీకు 7 మైనస్లు ఉన్నాయి, దీన్ని సరిదిద్దుకోండి.
మీరు ఇప్పుడు అభివృద్ధి చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అభివృద్ధి సంక్షేమం చేస్తున్నారు, అప్పుల పాలు చేస్తున్నారు, దానికి ఏం చేయాలి, దాని మీరు ఏ విధంగా తిప్పుకొట్టాలి, మీరు దానికి ఎక్కువగా బలంగా ఉంది ప్రతిపక్షాల్లో, ఇలాంటి పాయింట్స్ ఆయన రేజ్ చేస్తాడు. వాళ్ళు బలంగా అంటే ఆర్థిక బలమా, వాళ్ళు చెప్తారు క్యాండిడేచర్ బలం అంటే ఆర్థిక బలమా? ఏ పార్టీ అయినా కానీ ఆర్థికంగా బలవంతులు మాత్రమే ఎలక్షన్స్లో దించడానికి ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీస్ ఉపయోగపడుతున్నాయి. కానీ ఎందుకు ప్రశాంత్ కిషోర్ మాకు పనిచేయడం లేదు, మీకు పని చేయకపోయినా కానీ ఐపాక్ ని స్టార్ట్ చేసిందే ప్రశాంత్ కిషోర్ గారు. అందులో రిషిరాజ్ ఇద్దరు పనిచేస్తున్నారు, దాంట్లో ఇద్దరు రెండు పార్టీల కోసం పనిచేస్తున్నాయి. వేణుగోపాల్ గారు భారతదేశం అన్ని పార్టీలు పనిచేస్తున్నారు. వాళ్ళు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అది కాదు సార్, ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఒక సర్వే సంస్థ లాగా వాళ్ళు ఒక సంస్థను పెట్టుకొని నడుపుతున్నారు. ఈ రోజు పార్టీని ఇప్పుడు మీకు 2019లో వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటి? మీ పార్టీని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళటం కోసం, ప్రజల్లో మీకు అంత పెద్ద మెజారిటీ ఇవ్వటం కోసం ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు ఏమైనా మీకు ఉపయోగపడ్డాయా? ఖచ్చితంగా కొన్ని ఉపయోగపడి ఉంటాయి. ఏంటి కొన్ని చెప్తే కదా మాకు తెలిసేది. అదేమంటే అనుకోవటం ఏంటంటే అంతిమంగా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ప్రజల నిర్ణయేతలు మేము చెప్తాం ఏ విధంగా ఉపయోగపడింది అనే దానికి సమాజం చెప్తాం. ఆ రోజు 2019లో ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని చేయలేదని చెప్పడంలో రాష్ట్ర ప్రజలు ముందుకు తీసుకుపోవడంలో గాని, అదే విధంగా సోషల్ మీడియా గాని చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకంటే మీ పార్టీకి ఇండివిజువల్ గా చాలా మంది పనిచేశారు, అది ప్రజలకు తెలుసు. రుణమాఫీ ఎంత చేస్తా అన్నారు, ఏం చేశారు? డ్వాక్రా రుణమాఫీ మొత్తం చేసేస్తా అన్నారు, ఏమీ చేయలేదు. ఇప్పుడు మేము పోయి అడిగితే ఏం చెప్తారంటే మీ పార్టీ ఏంటంటే వ్యూహాల గురించి చెప్తా ఉంటుంటే వ్యూహాలు వేరు, ఫెయిల్యూర్స్ వేరండి. ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్న ప్రభుత్వ ఇచ్చిన హామీల్లో ఫెయిల్యూర్స్, అవి ఫెయిల్యూర్స్ అనేవి ప్రజలు ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. వ్యూహాలు గెలవటం కోసం ఈ క్యాండిడేచర్ మీద ఈ క్యాండిడేట్ ఇప్పుడు నేను చెప్పేది ఏమని వ్యూహకర్తలే అని చెప్తున్నాం. వ్యూహాలు ఏంటంటే ఫెయిల్యూర్స్ చెప్తున్నారు. ప్రతిపక్షంలో మేము ఉంటే వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదంటే ఏంటి ఫెయిల్యూర్ అని అర్థం. ప్రశ్న ఏందనేసి మాకు కొన్ని చెప్పరు. ఎస్, సో ఇప్పుడు వేణుగోపాల్ గారు మనతో పాటుగా ఉన్నారు. జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు కొంచెం అన్మ్యూట్ చేసుకోండి, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. వినిపిస్తుందా ఇప్పుడు మీకు? మీ వాయిస్ రావట్లేదు కృష్ణవేణి గారు. నమస్తే కవిత గారు. ఎస్ కృష్ణవేణి గారు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో భేటీ అనేది ఉంది, అందులో జనసేనతో పాటుగా బీజేపీని కూడా జాయిన్ చేయమని చెప్తారా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటారండి. వాళ్ళ కొత్త అంశం ఏంటంటే సారీ అండి, ముఖ్యంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, కవిత గారు మీకు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆయన నిర్ణయించుకుంటారండి బీజేపీతో కలిపి వెళ్ళడమా లేదా అన్నది. ప్రజెంట్ అయితే మాత్రం మనం టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారి అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ కూడా ఎలా అధికారంలోకి వచ్చింది, ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాల్ని ఎలా అమలు చేస్తూ అధికారంలోకి వచ్చిందో ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే 90% మనం కష్టపడితే ఒక 10% మాత్రమే వ్యూహకర్తల వ్యూహాలు ఉపయోగపడతాయని వాళ్లే చెప్పడం జరిగింది. అలాగే లాస్ట్ టైం లో ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకురావడం కూడా అంటే 90% కూడా జనసేన టీడీపీ కష్టపడింది కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలు కూడా అవసరం అనుకొని ఒకవేళ టీడీపీ వాళ్ళ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే పొత్తులో వెళ్ళడం జరుగుతుందండి. ఆయన కష్టార్జితంతోనే పార్టీని ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ గారి లాంటి ఐపాక్ టీమ్ ని 1,000 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఇచ్చి తీసుకొచ్చేంత ఆర్థిక స్తోమత అయితే మా జనసేన పార్టీకి లేదు. కాకపోతే ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎందుకండి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎందుకు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎందుకు కోరుకుంటున్నారు? అంటే అది ప్రజలందరికీ విదితమే కదండి. ఎవరు చెప్పారు? ప్రజల విదితం కాదండి.
మీ పార్టీకి ఒక ఆలోచన ఉండాలండి. లేవు ప్రజల ఆస్తుల దోపిడీ తప్ప ఏం ఆస్తులు దోపిడీ చేశారు? ఆస్తులు ఎలా దోపిడీ జరిగిందని చెప్పాలి. పోయింది అంటే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ఆస్తులకు రక్షణ లేదు. ఏం ఆస్తులకు రక్షణ లేదంటే చెప్పరు, ఆస్తుల రక్షణ లేదని చెప్తారు. ప్రజలకి విదితమే ఇదంతా కూడా. ఏ విదితం ఒకటి చెప్పాలి కదండి. మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విధంగా దోచుకున్నారు, ఇక్కడ ఈ ప్రదేశంలో జరిగిందని చెప్పాలి. 2014 నుంచి 19 వరకు మీతో పాటు ఉన్న ఆ రోజు నాది హామీ, చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ నాది అని చెప్పి మేనిఫెస్టో హామీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 19 వరకు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు? ఇప్పుడు ఎందుకు అవుతారు అంటే కొత్తగా జనాలు మర్చిపోతారని మీ అభిప్రాయమా? జనాలు అంత అవివేకులు అనేది మీద మీరు అంటుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటానికి అరాచకాలు దోపిడీ అంటున్నారు. అరాచకాలు దోపిడీ ఏంటో చెప్పట్లేదు. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడుకి లేని బాధ మీకు ఎక్కువగా ఉన్నట్టుంది. పాత వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ కి ముందా? ఎలక్షన్స్ కి ముందు విమర్శించారు కానీ ఆ రోజు పుష్కరాల్లో అంతమంది చనిపోతే ఒక్క మాట మాట్లాడలేదు. ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక ఉద్యమం చేస్తే నిరంకుశంగా అణచివేస్తే ఒక్క మాట అనలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడేమో అటువంటి ఏమీ జరగల, ఫ్రీ హ్యాండ్ ఉంది. మీకు నిరంకుశత్వం లేకపోతే దోపిడీ వికృతంగా ఏంటో వికృతం ఏంటో చెప్పమంటే మాటల ద్వారా చెప్తారు, రియాలిటీలో చెప్పరు. ఆ రోజు ఇదేమో ముద్రగడ్డ పద్మనాభం గారు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ముద్రగడ్డ గారు పద్మనాభం గారి ఇంట్లో ఉన్నటువంటి ఆటలు కదా, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మమ్మల్ని రోడ్డు కొట్టినప్పుడు కడప నుంచి రౌడీలు తీసుకొచ్చి మా మీద ఎక్కడండి కడప నుంచి మీ దగ్గర రౌడీలు తీసుకొచ్చింది? ఎక్కడ మీ దగ్గర కడప నుంచి రౌడీలు తీసుకొచ్చింది? అంటే కడప వాళ్ళు రౌడీలా మీ ఉద్దేశంలో? మాత్రమే రక్షణ, మిగతా ఆడబిడ్డలు జనసేన పార్టీకి ఎక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద అవగాహనే లేదు, ఇంక్లూడింగ్ మీ నాయకుడితో సహా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం జరిగిందో చెప్పట్లేదు మీరు ఇంతవరకు. పలానా చోట ఈ విధంగా అవినీతి జరిగింది, ఈ విధంగా నిర్కసంగా ప్రజల మీద అణచివేస్తున్నారు, లేకపోతే ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ఎవ్రీడే మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. మీరు గంటలో చేసినటువంటి అవినీతి అరగంటలో బయటకు వస్తుంది. కాకపోతే అవినీతి అంటే ఒకటి చెప్పండి అంటే అవినీతి వస్తుంది సోషల్ మీడియాలో చెప్తారు. తెలుసు ప్రజల ఆస్తులకి రక్షణ లేదు, ప్రభుత్వం ఏం ఆస్తులు రక్షణ లేదు? మీ ఆస్తులకి రక్షణ లేదా? మీ ఆస్తులు బాగానే ఉన్నాయా? ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ అదే నేను చెప్తున్నా అండి, మీ ఆస్తులకి రక్షణ ఉందా? మీ ఆస్తులకి రక్షణ ఉందా? మీ నాయకులు చెప్పారు, దోచుకో తినుకో పంచుకో, అదే జరుగుతుంది. 2014 నుంచి 19 వరకు దోచుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఎక్కడ దోచుకోలేదనే మీ భయం లాగున్నట్టుంది. కాదు, ఆ దోచుకుంది ఎక్కడ? పలాని ఈ విధంగా మీ ఆస్తులకి రక్షణ ఉందా? మీ ఆస్తులను దోచుకున్నారా? నేను చెప్తానండి, మీకు కావాలంటే మీకు చెప్తాను. నేను అదే చెప్పమని చెప్తున్నా. చెప్తాను నేను మీకు. అదే ఆ ఇన్ఫర్మేషన్ చెప్తే జనాలు తెలుసుకుంటారు. మైనింగ్ మాఫియా దగ్గర నుంచి, డ్రగ్స్ మాఫియా దగ్గర నుంచి, ఇవాళ భూ కబ్జాల దగ్గర నుంచి, ఇవాళ ఎక్కడ జరిగిందో చెప్పండి. డ్రగ్స్ ఎక్కడ జరిగింది? డ్రగ్స్ పట్టుకుంటున్నారంటే ఏంటంటే డ్రగ్స్ మీద ఉక్కుమాదం మోపినట్టే. ఆఖరికి తిరుపతి దేవస్థానం భూములకు కూడా రక్షణ లేకుండా పోయినటువంటి ఎక్కడ జరగలేదు చెప్పండి. ఏ భూములు ఎవరు దోచుకున్నారు చెప్పండి. రోజు అదేనండి, ఎవరు దోచుకున్నారు ఎక్కడ భూమిలో చెప్పండి, అది చెప్పాలి పేరుతో సహా. ఊరక మాటలతో అంటే సరిపోదు. బయటికి వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు వరకు జరిగిందేంటో చెప్పమంటే బయటకు వస్తాయి. అయితే ఊసలు లెక్కపట్టి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే వైసీపీ నాయకులకు ఖచ్చితంగా ఉంటది. ఎస్, ఇప్పుడు మీరు అన్ని బయటికి వస్తాయి అంటున్నప్పుడు కృష్ణవేణి గారు, దీనికి సంబంధించి ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి కదా. అసలు ఎవరెవరు ఎలా ముందుకెళ్తారు అనేది, లేకుంటే ఒక ఉమ్మడి కార్యాచరణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి భేటీలో, లేకుంటే మేము ఇది చేయబోతున్నాము, ఇక్కడ నుంచి వీళ్ళు కంటెస్ట్ చేస్తారు, లేకుంటే దీని మీద ఫోకస్ పెట్టి మేము క్యాంపెయినింగ్ చేస్తాము, ఇదే మా ప్రచారాస్త్రం అనేది ఏదైనా వచ్చిందా ఇప్పటి నుంచి టీడీపీ జనసేన నుంచి? ఇంకా రాలేదు. మా జనసేన పార్టీ అధ్యక్షులు అనేక ఇప్పటికే ఇంచుమించు ఒక 20 కాన్స్టిట్యున్సీల
నాయకులతో ప్రతినిధులతో కూడా సమావేశం అవడం జరిగింది. దీని వెనక చాలా తీవ్రమైనటువంటి కసరత్తు అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఉమ్మడి మేనిఫెస్టో అనేది ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్తాము. ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ప్రజలకి ఉచిత పథకాలు ఒకటే పప్పు బెల్లాలే కాకుండా ఉపాధి కలిగించేటువంటి ప్రజల్ని అభివృద్ధి పరిచేటువంటి అంశాలు కూడా జనసేన పార్టీ అధ్యక్షులు ఇదివరకు ఆల్రెడీ మేనిఫెస్టో అయిపోయిందండి. మేనిఫెస్టోలో ఉచితాలు అనేవి ఉండవా? ఆల్రెడీ మేనిఫెస్టో ఇచ్చారు, తీసుకెళ్తాము. ఖచ్చితంగా ప్రజలు ఆమోదిస్తారండి. సో కృష్ణవేణి గారు, అంతలా పరుగులు పెట్టడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తు చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడిపోతుందన్న భయంతోనే వైసీపీ నాయకులు పదే పదే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లడం, పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడడం ఇవన్నీ చూస్తున్నాము, అన్ని భరిస్తున్నాము. నిన్న కృష్ణవేణి గారు నిన్న వినుకొండలో మీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో మాట్లాడిన సంగతి మీరు మర్చిపోయినట్టున్నారు. చెన్నశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి మాట్లాడుతున్నారు, దాని గురించి కూడా చెప్పమంటారా? నన్ను అది మీరు చెప్తారా? ఏంటంటే వైసీపీ గురించి, వైసీపీ నాయకుల గురించి మీ కార్యకర్తలే దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. అది మీరు చెప్పండి, నేను అనట్లేదు. నేను వైసీపీ కాదండి. మీరు కూడా రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి. వైసీపీ అనేది ఎక్కడ ఫెయిల్ అవ్వలేదంటే చెప్పుకోవడం అసలు మీ ఫెయిల్యూర్ మీ మాటల్లోనే కనపడుతుందండి. మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా ప్రూవ్ చేసి ఎక్కడ అరాచకం జరిగింది, ఎక్కడ దోపిడీ జరిగింది అంటే చెప్పట్లా. నెక్స్ట్ వచ్చింది పలానా చోట జరిగింది. నేను సాక్ష్యాలతో సహా చెప్తున్నా. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే, మీ పార్టీలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వ్యక్తే డైరెక్ట్గా మిమ్మల్ని విమర్శించే పరిస్థితి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బీజేపీని తీసుకొని వస్తారు, బీజేపీని నేను అడిగాను తీసుకొని రావాలని ఆయనే యాచిస్తూ ఉన్నారు. ఎక్కడ డిమాండ్ చేసే పరిస్థితుల్లో కూడా మీ నాయకులు లేరు. ఏదో మీరే చెప్పారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీ గురించి ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రఘురామకృష్ణ అసలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేణుగోపాల్ గారు ఉన్నారు, వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు మాట్లాడిన వ్యక్తి మాట గురించి మేము పట్టించుకోము. అంటే వాళ్ళు మాట్లాడారు, ఒకసారి అర్థం చేసుకోండి. సో కృష్ణవేణి గారు, మనతో పాటుగా వైఎస్ఆర్సీపీ నుంచి వేణుగోపాల్ గారు ఉన్నారు. మీరు క్వశ్చన్ ని డైరెక్ట్ వేణుగోపాల్ గారిని అడగొచ్చు. కవిత గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఆల్రెడీ గత 6 నెలల క్రితమే 7-8 నెలల క్రితమే చెప్పాడు, రాజకీయ ప్రయోజనాల కోసమే అక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఎక్కడ లేదు పవన్ కళ్యాణ్. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలా, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలి. ప్రజలకు రీచ్ అవ్వాలంటే కోసమే చెప్పారు. మోడీ గారితో వెళ్ళి మాట్లాడినా దేశ ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్. మీరు దేశ ప్రయోజనాలు లేదు, మీకు రాష్ట్ర ప్రయోజనాలు లేదు, కానీ మీరు ఎమ్మెల్యే గెలిస్తే ఆ ప్రయోజనాలు చాలు. మీరు 15 సంవత్సరాలు పల్టీ కొడుతున్నాడు మీ నాయకుడు. ముందు ఎమ్మెల్యేగా గెలవమని చెప్పు, మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల గురించి దేశ ప్రయోజనాల గురించి మనం మాట్లాడతాడు. కాదు, మా నాయకుడు సీఎం కొడుకు. కవిత గారు వాళ్ళని గుమ్మని చెప్పండి, వాళ్ళకి అవకాశం నేను మాట్లాడలేదు మధ్యలో చెప్పలా. అందుకనే మా పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాలు కాదు 25 ఏళ్ళైనా ఆయన నిస్వార్థంగా 12 సంవత్సరాలు కాదు 15 ఏళ్ళు కూడా ఎమ్మెల్యే కాలేదు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు తెలుసు. ఒక సీఎం కొడుకు సీఎం అవడం పెద్ద విషయం ఏం కాదు. ఒక కానిస్టేబుల్ కొడుకు సీఎం అవ్వలేదమ్మా. ఆయన కష్టపడి 17 సీట్లు సాధించి 17 నుంచి 67, 67 నుంచి 151 సాధించాడు. మనం ఏం చేసాము, 10% ఓట్లని 5% తీసుకెళ్లాం. ఈ 5% మళ్ళీ మనం బీజేపీతో, జనసేన, తెలుగుదేశమో, కమ్యూనిస్టు, కాంగ్రెస్ అనే కన్ఫ్యూజన్ లో 5-6% కూడా మిగిలే పరిస్థితి లేదు. అది చూసుకోండి. ముందు మీ పర్సంటేజ్ చూసుకోండి. మళ్ళీ ఇంకొక రాజకీయ పార్టీని విమర్శిద్దరు. మీకు పర్సంటేజ్ లేదు కానీ మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి. అదే తెలంగాణ ఎమ్మెల్యే లేదు, పర్సంటేజ్ లేదు ఓట్లు. బీజేపీ తెలంగాణలో ఊచారు మీ నాయకుని పక్కన పెట్టుకుంటే రాష్ట్రాన్ని కృష్ణవేణి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ముందు మీరు కనీసము
ఒక ఎమ్మెల్యేగా సాధించలేని దాన్ని ఫస్ట్ దాన్ని విశ్లేషణ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కొండ, మీరు దాని ముందు ఇంకా మేము చెప్పలేము. మీరు ఎమ్మెల్యే కాలేదు, మీరు జగన్మోహన్ రెడ్డి స్థాయిని విమర్శించే స్థాయి ఉందా మీకు? మీకు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏదో ఒక దారుణంగా దొరికాడు, దాన్ని పట్టుకొని కనీసం ఎమ్మెల్యే ఆయన పరిస్థితి వచ్చింది. విషయమేది కాదు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. దయచేసి నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు మీరు వేసిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలి. మీరు వేసిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలి. నేను అందుకే విశ్లేషకులు కూడా చెప్తాను, మీరు ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు ఇవ్వద్దు, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు రాసుకొని మాట్లాడండి అని చెప్పి. ఎందుకంటే పబ్లిక్ రీచ్ కాదు, మనం మాట్లాడి వేస్ట్ మన డిస్కషన్. ఎవరో ఒకరు మాట్లాడితే పబ్లిక్ రీచ్ అవుతుంది. మీకు ఇచ్చినప్పుడు మీరు మాట్లాడి, మాకు ఇచ్చినప్పుడు మాట్లాడతాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ నమ్మలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పీకేని పక్కన పెట్టారు, లోకేష్ పక్కన పెట్టాడు, రామోజీని, ఏబీని, టీవీ5 పెట్టి ఈరోజు ప్రశాంత్ కిషోర్ పంచం చేస్తున్నాడు అంటే అర్థమేమని? ఈ పార్టీ మార్చిలో ఉంది, దీన్ని ఎవరు బతికించలేరు, కనీసం ప్రశాంత్ కిషోర్ నన్నా నమ్ముకుందామని ఈరోజు ప్రశాంత్ కిషోర్ పిలిపించుకొని ఈరోజు 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు ఇచ్చి ఆయన వ్యూహకర్తగా పెట్టుకుంటున్నాడు ఈ 2 నెలలకి. ఎవరు వచ్చినా ఈ రోజు మీ కూటమి గెలవదు. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి కూటమిలన్నీ ఇప్పుడు కేంద్రంలో కూడా అన్ని కూటమిలు కలిసి బీజేపీని ఎదుర్కొన్నాయి, గెలిచాయా? అదే విధంగా కొన్ని రాష్ట్రాలు చూసాము, ఏదో 1-2 రాష్ట్రాలు తప్ప కూటమిలు కలిసి అధికార పక్షంలో ఉండే వాళ్ళు ఏం సాధించలేకపోయారు. మేము చెప్పడం ఒకటే, ఫస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ ఎమ్మెల్యేగా గెలవడం పైన పెట్టండి. ఆ తర్వాత జగన్ లాంటి వ్యక్తిని ఈరోజు 151 సీట్లు 51% భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఇంత పర్సెంటేజ్ ఓట్లు రాలేదు. అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి కాదు మీది, మీ నాయకుడిది. ఆయన్ని పట్టుకొని మీరు అవినీతి అంటారు. అవినీతి ఎక్కడుందో చెప్పండి. డిబిటీ ద్వారా, నాన్ డిబిటీ ద్వారా పంపించాడు 4.5 లక్షల కోట్లు. ఎక్కడన్నా అవినీతి జరిగింది రాసుకోండి. ఎక్కడన్నా అవినీతి జరిగిందా మీరు విత్ ప్రూఫ్ తో చూపించండి. అభివృద్ధి గురించి అంటారు, రోడ్ల గురించి రాండి, ప్రాజెక్టుల గురించి రాండి, ఉద్యోగాల గురించి రావండి, అదే విధంగా జిఎస్డిపి గురించి రాండి, అదే విధంగా ఏదైతే వివిధ రకాల అభివృద్ధుల గురించి మాట్లాడతాం దేనికైనా రాండి. అవన్నీ మాట్లాడరు, ఊరికే బురద తెల్లుతారు, ఆరోపణలు చేస్తారు. గెలిచేదానికి మాత్రం మాకు సత్తా లేదు, జగన్ ఒంటరిగా మేము ఎదుర్కోలేము, జగన్ ఒంటరిగా వస్తే మేము ఎదుర్కోలేము కాబట్టి మేమంతా ముగ్గుమ్మడిగా ప్రతిపక్షాలంతా ఒకటి జగన్ ఎదురు దాడి చేస్తామంటే, జగన్ బలవంతుడు కాబట్టి మీరందరూ కలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బలహీనుడైతే మీరు ఒక్కొక్కరే సింగర్ గా వచ్చి ఓడి చేస్తుంటారు కదా, దాన్నన్నా మీరు పెట్టి అర్థం చేసుకోండి. మీ ప్రభుత్వ దేవాలయ ఆస్తులు మీరు దోచుకుంటున్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కృష్ణవేణి గారు చెప్తున్నారు, విత్ ప్రూఫ్ చూపించమని చెప్తున్నాను నేను. అదే ఇప్పుడు ఆరోపణలు చేయడానికి ఎన్నో ఉంటాయి, విత్ ప్రూఫ్ చూపించండి. మేము విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాం కదా. ప్రజల ఆస్తులకే రక్షణ లేదని చెప్తున్నారు. కలుపుకుపోయింది వైసీపీ వాళ్ళకి. ఏంటంటే మీడియా ప్రతినిధులు ప్రతిరోజు ఎక్కడ ఎంత దోపిడీ జరుగుతుందో మొత్తం పేపర్ లో చూపించండి. ఎక్కడ దోపిడీ జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, అకౌంట్ డిబిటీ ద్వారా పంపించాడు ప్రతి రూపాయిని. ఎక్కడ అవినీతి జరిగింది? సంక్షేమంలో ఎక్కడైనా 1 రూపాయి అవినీతి జరిగిందా? అభివృద్ధిలో ఎక్కడైనా దేంట్లో అభివృద్ధిలో కరప్షన్ చెప్పండి, దాని గురించి మేము చర్చ మాట్లాడతాం. ఊరికే ఆరోపణ చేసేసి మీరు తుడుచుకోండి అంటే ఎట్లా? ఓడిపోయారు. ఓటమి అనేది శాశ్వతం కాదు. అలాగే మీ నాయకుడికి దిక్కు లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు పట్టణం చేరాడు. ఒంటరిగా పోతే కనీసం డిపాజిట్ కూడా రావేమో అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు పంచం చేరాడు. ఇప్పుడు తెలంగాణలో ఏమైంది? డిపాజిట్ వచ్చాయి మీకు? భారతీయ జనతా పార్టీ చెప్తాను, మిమ్మల్ని పక్కన కూర్చుంటే ప్రజలు మిమ్మల్ని చీప్ గా చూశారని. కృష్ణవేణి గారు ఎస్, నిజంగా అంత అవినీతి జరిగింది, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కేవలం ఇవి ఆరోపణలు కావు అనుకున్నప్పుడు జనసేన ఒంటరిగా ఎందుకు బరిలోకి దిగట్లేదు? ఎందుకు టీడీపీ కావాలి, లేకపోతే బీజేపీ వెనకాల ఉంది? బీజేపీ కూడా మాతో జనసేన ఉందని చెప్తుంది. పార్టీ ఎన్నో ఏళ్ళు చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ఎంతో విజయాన్ని చూసినటువంటి పార్టీ కూడా ఈ రోజు ఒక కూటమితో కానీ అనేక పార్టీలతో ముడిపెట్టుకొని వాళ్ళతో పొత్తుతో వెళ్ళడం జరుగుతుంది. ఏ పార్టీ అయినా సింగిల్ గా వెళ్ళాలి, కూటమితో వెళ్ళకూడదని డిసైడ్ చేయడానికి వైసీపీ నాయకులకి ఎక్కడ ఎటువంటి ఏ పార్టీ ఎవరితోనైనా పెట్టుకోవచ్చండి. ఆ పార్టీకి
ఆ పొత్తు పెట్టుకోవటానికి కొంత కార్యాచరణ కావాలి, కొన్ని సిద్ధాంతాలు కావాలి. ఒక్కొక్క కులంతో ఒక్కొక్క పార్టీ పెట్టించేటువంటి ప్రక్రియ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకంటే ఇది తేటతెల్లం అవ్వాలి ప్రజలందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి కులానికి ఒక పార్టీ పెట్టిస్తారు. అడుగుతున్నాం, మీరు బలం లేకనే కదా జగన్మోహన్ రెడ్డి ఎదిరించలేకనే కదా అందరూ కూటమి అలాంటి రాజకీయం ఏ కులంతో ఏ పార్టీ పెట్టించారండి? కులానికి ఒక పార్టీ పెట్టించారంటారు, ఏ కులంతో ఏ పార్టీ పెట్టించారు అది కూడా చెప్పాలి. ఊరుగా ఇక్కడ మీరు మీ నాయకుడి దగ్గర నుంచి మీ పార్టీ అధికార ప్రతినిధులు కార్యకర్తలతో మొదలుకొని ఊరికి ఆరోపణలు చేయటమే కానీ ఆరోపణల్ని సాక్ష్యాధారాలతో సహా ఏ రోజన్నా ముందు తీసుకొస్తున్నారా? మీ నాయకుడు మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం చాలాసార్లు మోడీని కలిశారు, పవన్ కళ్యాణ్. ఏ రోజు ఆ రాష్ట్ర ప్రయోజనం ఒకటి చెప్పగలరా? ఏ కాడికి అమిత్ షాని వెళ్ళి కలిసి వచ్చాను, తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఊరికి చెప్పుకోవటం కాదండి. మీరు ఈ ప్రయోజనాలు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వల్ల ఈ ప్రయోజనం రాష్ట్రానికి కలిగింది అనేది ఒకటి చెప్పండి. మీ మిత్రపక్షం ఒకసారి వినండి. లెట్ us కంప్లీట్ మై వర్డ్స్. సిపిఎస్ విధానం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ప్రత్యేక హోదా తెస్తారని వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదో రేపు ప్రజలు నిర్ణయిస్తారండి. 2024 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఒకసారి కృష్ణవేణి గారు ఒకదాని రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు మోడీతో కానీ అమిత్ షాతో కానీ చాలాసార్లు కలిశారని చెప్పారు. ఏ ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వానికి జరిగినాయి పలాని దాంట్లో అని మీరు ఒక్కటి చెప్పగలరా? ఒక సీఎం చేయనటువంటి పని పవన్ కళ్యాణ్ గారు చేయకపోతే రేపు ప్రజలు బుద్ధి చెప్తారండి అధికార పార్టీకి ఓటు ద్వారా. అధికారం మీరు మేము చేసామని ఏం చెప్పుకోమంటే సీఎం చెప్తారు. పవన్ కళ్యాణ్ గారే అదే ఏం చేశారో ఒకటి చెప్పండి అంటే చెప్పరు. విశాఖ ఉక్కు అమ్మకుండా ఆపారంటున్నారు. ఏంటి విశాఖ ఉక్కును అమ్మకుండా ఆపారా? అక్కడ విశాఖ ఎంప్లాయీస్ ఎందుకు స్టిల్ చేస్తున్నారు? మీరు చెప్పిన మాటను కూడా నమ్మలేదు అక్కడ. ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఉద్యమం చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బోగస్ మాటలు చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆపేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఏదైతే గనులు ఎందుకు కేటాయించలేదు? ఊరికి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆపిచ్చానని మీరు చెప్తే సరిపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పవన్ కళ్యాణ్ ద్వారా మేము ఆపేశాను ఒక్క మాట చెప్పించగలరా మీ మిత్రపక్షంతో? అది మీ అసమర్థత, మీ పార్టీ అసమర్థత. ముందు అది గుర్తిస్తే ప్రజలు మాటల్ని కాదు పనుల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఏం చేయగలిగారో చెప్పండి. మీ కేంద్ర ప్రభుత్వంతో చెప్పించగలిగారా? మీరు చెప్పుకోవటం కాదు. కృష్ణవేణి గారు, ఇప్పుడు ఇక్కడ ఒక కీలకమైనటువంటిది, ఇప్పుడు పొత్తులు అనేవి టీడీపీ జనసేన ఉంటుంది అని మీరు అంత క్లియర్ గా చెప్తున్నప్పుడు బీజేపీ మాత్రం జనసేనను వదులుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇదే కనుక ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతే మీరన్నటువంటి విభజన హామీలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక హోదా బోల్డన్ని అంశాలు ఉన్నాయి కదా, అవన్నీ బీజేపీతో చేయిస్తామని చెప్పగలుగుతారా మరి మీరు? ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తారో దేశ ప్రయోజనాల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీజీ అండి. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ సత్సంబంధాలు కానీ ఆ ప్రేమాభిమానాలు కానీ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ జనసేన టీడీపీ పొత్తులోకి వెళ్తున్నప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు కలుస్తారా లేదా అన్నది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అలాగే పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, మేము ఎప్పుడు కూడా బీజేపీకి మిత్రపక్షమే అని ఆయన చెప్పడం జరిగింది. దాని మీద కూడా తొందరలోనే ఒక క్లారిటీ రావచ్చు. మిత్రపక్షం అని చెప్పిన మీరు మిత్రపక్షాన్ని సంప్రదించకుండా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీతో 2024 ఎలక్షన్స్తో కలిసి వెళ్తామని ఎందుకు చెప్పలేదు? మిత్రపక్షాన్ని కలిసే వెళ్ళి చెప్పారా? ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు సంబంధించి వీళ్ళకి ఏంటంటే వాళ్ళ పార్టీ విధి విధానాలు నాకే పార్టీ లేదండి. నా మాట ప్రజల వాయిస్ ని ప్రజలు వినిపించలేదు కాబట్టి మాలాంటి వాళ్ళు ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో చెప్తారు. చెప్తున్నామండి, నేను ప్రజలు అనుకుంటుంది చెప్తున్నానండి. నాకు ఏ పార్టీ వాయిస్ వినిపించాల్సిన అవసరం నాకు లేదు. కానీ అది పవన్ కళ్యాణ్ గారు ప్రకటించేటువంటి నిర్ణయం. అది మిత్రపక్షంగా
కొనసాగుతామా లేదా అన్నది ఫ్యూచర్ నిర్ణయించబడుతుంది తప్ప దాన్ని ఇవాళ మేము డిసైడ్ చేసేది కాదు, మీరు డిసైడ్ బట్ అక్కడ కార్యకర్తలుగా లేకుంటే జనసేన బాగు కోరేటువంటి ఒక వీరాభిమానులుగా మీరు ఒకవేళ సజెషన్ ఇవ్వదలుచుకుంటే జనసేన బీజేపీతో ఉంటే బెటర్ అనా, టీడీపీతో ఉంటే బెటర్ అనా? మీరు ఇంతకుముందు రాష్ట్ర ప్రయోజనాలు అన్నారు, దేశ ప్రయోజనాలు అనేది కూడా అన్నారు కాబట్టి ఇంటర్నేషనల్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. మాట శిరోధార్యంగా భావిస్తామండి ఆయన. ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు టీడీపీలో పొత్తులో వెళ్తున్నాము, టీడీపీ వెనక నడవట్లేదు. చాలా మంది బీ టీం అని వాగే వాళ్ళకి మేము ఇదే చెప్తున్నాం, టీడీపీ వెనక నడవట్లేదు, టీడీపీతో కలిసి నడుస్తున్నామని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ చెప్పినప్పుడు ఆ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. అదే తెలంగాణ బీజేపీతో పొత్తులో వెళ్ళారు, అలాగే అక్కడ క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది, దాన్ని గౌరవిస్తాం. ఎందుకంటే రాబోయే కాలంలో మా అధ్యక్షులు వ్యూహ ప్రతివ్యూహాలతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక మంచి ప్రతివ్యూహాలు జగ్గంపేట, పిఠాపురం, అనకాపల్లిలో మీ పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయ పరిచే విధంగా జరిగిన మీటింగ్ లోనే బయటపడినాయండి డొల్లతనం. మీరు ఇక్కడెక్కడ మీ కార్యకర్తలను కానీ లేకపోతే మీ పార్టీని కానీ ఎవరిని సంప్రదించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. మీ నాయకుడు ఏదంటే అది, మీ నాయకుడు ఒక మాట చెప్పగానే ఆ తెలుగుదేశంతో పొత్త ఓకే చలోమని నడవటం, బీజేపీతో పొత్త ఒక సిద్ధాంతపరమైన పొత్తు కావాలని ప్రజలు యాక్సెప్టెన్సీ కావాలి. ఏ పొత్తుకైనా ముందు మీరు అది గుర్తుంచుకోండి. ప్రజలు గొర్రెల్లాగా భావిస్తున్నారు మీరు, అందుకనే మీకు ఓటు ద్వారా బుద్ధి చెప్తున్నారు. అయినా మీలో మార్పు లేదు. మీ పార్టీలో కానీ మీ పార్టీ నాయకత్వంలో కానీ ప్రజా అవసరాల గుణంగా ఖచ్చితంగా టీడీపీ జనసేన మధ్య విభేదాలు సృష్టించాలని వైసీపీ నాయకులు చాలా మీ పార్టీ నాయకుల మధ్య అదే అన్ని విధాలుగా ఒకసారి ఒక లేటెస్ట్ మీ పార్టీకి అన్ని విధాలుగా సహాయపడుతున్న టీ టైం ఓనరు ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రలోభ పెడుతుందా? అది పిఠాపురంలో జరిగింది, అదే జరిగింది. వర్మ మధ్య ఉదయ్ శ్రీనివాస్ గారి మధ్య గొడవ జరిగింది. అంటే మీ పార్టీ హెడ్ ఆఫీస్లో మొత్తం కూర్చొని కంట్రోల్ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రలోభ పెడుతుందని మీరు చెప్తున్నారు, అంతే కదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడవ పెడుతుందని చెప్పారు. చెప్తానండి మీకు, అక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారిని వైసీపీ ప్రలోభ చేయడం కాదు, గొడవ జరిగింది అక్కడే కదా, పిఠాపురంలో గొడవ జరిగింది. లేదు అది వేయండి ముందు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వర్మ గారు గౌరవించాలి, ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించలేదని జగ్గంపేటలో మీ పార్టీ నాయకులు చెప్పారు. అక్కడ వర్మ గారు గౌరవించలేదు. ఇప్పటికీ కూడా ఆయన జ్యోతుల్ నెహ్రూ గారు మిమ్మల్ని గౌరవించలేదని మీ నాయకులే చెప్పారు జగ్గంపేటలో. ప్రకటించి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఆయన ఇండిపెండెంట్ గా చేశారు, ప్రజలందరికీ తెలుసు. అదే వ్యక్తుల్ని ఇవాళ కొంతమంది ఇండిపెండెంట్ ఉన్న అతన్ని బయట వేరే పార్టీకి టికెట్ ఇచ్చి పొత్తులో వేరే పార్టీకి టికెట్ ఇస్తారు, వాళ్ళ పార్టీ క్యాండిడేట్ నిల్చోబెట్టి ఇంటర్నల్ గా మద్దతు పలుకుతారు. ఇది చంద్రబాబు నైజం. దేశంలో చంద్రబాబు నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎవరు లేరు. మీ కార్యకర్తలు కూడా నమ్మటం లేదు, మీరు కూడా నమ్మట్లేదు. గొడవ క్రియేట్ చేసిందే వైసీపీ పార్టీ, అది క్లియర్ గా తెలుసు. తర్వాత మీకు తెలియదేమో, అది ఉదయ్ శ్రీనివాస్ అడగండి. మీరు మీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఉదయ్ శ్రీనివాస్ గారు ఉంటారు, గొడవ ఎవరు సృష్టించారు, ఎందుకు జరిగిందని ఉదయ్ శ్రీనివాస్ గారు మీరు అడగండి. ఉదయ్ శ్రీనివాస్ గారు అలాగే వర్మ గారు అశేషంగా జనంతో అని మీకు తెలియదేమో, ఇద్దరు మిత్రులుగా ఉంటూ ఆయన కాపాడు పలికారు. అది కూడా చూడండి ఒకసారి. చిన్న చిన్న గొడవలు అనేవి సమన్వయం లోపంతో చిన్న చిన్నవి జరగడం అనేది సహజం. కానీ పెట్టిందే 3 చోట్ల అయితే 3 చోట్ల గొడవ జరిగింది. ఖచ్చితంగా 2 పార్టీలు కలిసే వెళ్తాయి. మీరు ఎన్ని విద్వేషాలు సృష్టించాలి, ఎందుకు విద్వేషాలు విభేదాలు సృష్టిస్తోంది వైఎస్ఆర్సీపీ బీజేపీ మధ్య? మేమేదో వాళ్ళకి ఏదైతే కలవనీయకుండా చేసే ప్రయత్నం చేస్తున్నామంటే మేము చెప్పడం కాదు. ఆల్రెడీ జనసేన నాయకులే 8 నెలల క్రితం చెప్పాడు, నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పోకపోతే కనీసం మాకు డిపాజిట్ రావు, కనీసం వాళ్ళతో కలిసే అన్నా మనం ఏదో ఒక ఆదరణ ఉంటుంది. 50% ఓట్లు వస్తేనే మనం ముఖ్యమంత్రి అవుతాం. మనం 5% 10%తో ముఖ్యమంత్రి కాలేము.
మీరు నన్ను సమర్థిస్తే నాతో నడిచిరండి, నాతో సమర్థించకపోతే మీరు వ్యతిరేకించారు కంటే మీరు వైఎస్ఆర్సీపీకి కోవట్లు. ఎవరైతే అధిష్టానాన్ని మీరు అంగీకరించలేకపోతే, అధిష్టాన నిర్ణయాన్ని మీరు స్వాగతించకపోతే మీరు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకులని భావించి పక్కన పెడతాను అని చెప్పాడు. ఇప్పుడు కృష్ణవేణి గారు కూడా అదే చెప్తున్నారు. ఎవరైనా వాళ్ళ పార్టీలు ఇప్పుడు అధినాయకుడు తీసుకునే నిర్ణయాలు ఏదైతే కూర్చొని ఎవరైతే ముఖ్యమైన నాయకులతో కూర్చొని ఆ చర్చ తీసుకోవాలి. ఆయన చంద్రబాబు నాయుడు జైల్లో కలిసేటప్పుడు ఎవరిని కలిశాడండి? జెండా మోసే వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి కదా. కార్యకర్త మీరు ఎవరున్నారు, వాళ్ళ నాయకులు వాళ్ళందరూ కూర్చొని పెట్టుకుని ఈ విధంగా నేను పోతున్నాను, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాం, చేయమంటారా వద్దా? ఆల్రెడీ 2014 కలిసాము, ఆ హామీలకి నేనే పూచి అన్నాను. 2019లో చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అన్నాను. ఇప్పుడు మళ్ళీ 2024లో పోయి చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడు అని చెప్తే నా ముఖాన్ని మూస్తారు అని వాళ్ళ నాయకులతో కూర్చొని చర్చించాలా లేదా? 2014లో ఒకటి చెప్తాడు, 2019లో ఒకటి చెప్తాడు, 2024లో చెప్తాడు. ఈయనకేమైనా మెంటల్ అంటున్నారు. ఒక రాజకీయ పార్టీ ఒక అవగాహన నుండి మాట్లాడాలి. ఏదన్నా మనం మాట్లాడుతా అంటే దాన్ని 10 మంది అంగీకరించే విధంగా ఉండాలి. ఈ రోజు చెప్పిన మాట రేపు ఆ మాట వేరే మాట చెప్తావు. ఒక మాటపై నిలకలేని వ్యక్తిని నిన్ను ఈ రోజు డిపాజిట్ లేకుండా జనాలు తరిగి కొడతా ఉన్నారు. మళ్ళీ ఈ రోజు ఏమంటున్నారు, మేము ఈ పార్టీని కలవనీయకుండా చేస్తున్నాము అంట. మీరే ఏమన్నారండి, బీజేపీని పాచిపోయినట్టు అన్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా అదే బీజేపీ పార్టీ అయితే భుజాన్ని ఎక్కి తిరుగుతున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు లోకేష్ కి నిరుద్యోగులు ఒక నిరుద్యోగుడు ఒక ఉద్యోగం ఇవ్వకపోయినా లోకేష్ గారికి 2 ఉద్యోగులు ఇచ్చాడు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఒక మంత్రి ఇచ్చాడు. రాష్ట్రం మొత్తం దోచుకున్నారు, మట్టిలో ఇసుకలో మద్యంలో అని చెప్పి విమర్శించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు సిగ్గు లేకుండా 2024 చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తాడు. మీరు చేసే అవగాహన లేని పనులకి, మీరు చేసే ఈ రోజు చెప్పిన మాట రేపు చెప్పకపోవడానికి మీరు డిపాజిట్ లేకుండా పోతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కలవనీయకుండా చేస్తుండరా? మీరు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా, ఒంకోని వచ్చినా, మోకాల పైన వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి 175 నియోజకవర్గంలో ఏ నియోజకవర్గానికి మీరు టచ్ చేయలేదు. ఈ రోజు సంక్షేమంతో అభివృద్ధితో పేదవాడి పక్కన నిలబడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తుంటే కృష్ణవేణి గారు మీ దగ్గరకు వస్తాం. కృష్ణవేణి గారు ఇప్పుడు చెప్పండి. చెప్పండి కృష్ణవేణి గారు. 178 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచమేనండి. లేకపోతే ఉన్న 170 నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్లు కూడా గతంటే పరిస్థితి వైసీపీలో ఉంది. మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప ఏమిటి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారికి ఉండేవారని కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉండి ఆయన డిపాజిట్ రావడానికి కారణం ఏమని చెప్తున్నారు కదా. మీ గురించి మాట్లాడుతున్నారు కాదు, మీ గురించి మాట్లాడండి. మీకు డిపాజిట్ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఎవరికి చేమ కొట్టినట్టు జ్వరం కూడా రాలేదండి. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అవ్వనివ్వనన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏమైంది? అలాంటి మేకపోతు గాంభీర్యం మీరు కూడా ప్రదర్శిస్తున్నారని మీరు అనుకోవట్లేదా? కృష్ణవేణి గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంటున్నారు, మీరు కూడా అదే ప్రదర్శిస్తున్నట్టున్నారు. మీకు అర్థం కావట్లేదా? ఎటువంటి బేషరతుగా ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా అన్న పవన్ కళ్యాణ్ గారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మీరు అనుకోవట్లేదా? 2019 ఎలక్షన్స్ ముందే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అవనివ్వనన్నారు, ఏమైంది? మీ నాయకుడే కదా జగన్మోహన్ రెడ్డి గారిని పబ్లిక్గా చెప్పారు, సీఎం అవనివ్వను, రాసి పెట్టుకోండి, నేను పాస్ చేశాను రూల్ని. ఏదో ముందు అవన్నీ మానేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అనేది ఒక్కటన్నా చెప్పగలుగుతున్నారా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే ఒకే ఉద్దేశం అంటున్నారు. వ్యతిరేక ఓటు చేయకూడదు అంటానికి ఎందుకు? ప్రభుత్వ వ్యతిరేక చేయకూడదు ఈ విధంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఈ విధంగా చేద్దాం అనుకుంటున్న సైద్ధాంతిక పరమైన పొత్తుని ఏ రోజన్నా ప్రజలకు వివరించారా? ఆస్తులు ధ్వంసం చేశారంటారు, ఎక్కడ జరిగిందో చెప్పరు. మీ ఆస్తులకి ఏమైనా నష్టం జరిగిందంటే అయింది తర్వాత చెప్తామంటారు. ఇది కాదండి ప్రజలు యాక్సెప్ట్ చేసేది. ప్రజలకి అర్థవంతమైన ఒక పాలసీని ఆలోచిస్తారు ప్రజలు.
సోదరులు కనిపించట్లే, రోజు మీడియాకి వస్తుంది, ఏమి రావు. ఒకటి ఆ మీడియాలో వచ్చింది ఒకటి చెప్పండి అంటున్నా కదా. సో కృష్ణవేణి గారు, సీఎం ను పట్టుకొని ఎంత మాటలు పడతా, ఒక వ్యక్తి సోషల్ మీడియాలో సీఎం ను పట్టుకొని ఎంత మాటలు పడితే అంత మాటలు, పబ్లిక్ గా మినిస్టర్ గా చేసిన అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని విధంగా మాట్లాడుతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే కార్యకర్తలు కోవట్లు అన్నారు, నన్ను వ్యతిరేక మీ నాయకుడు అన్నదే కదా. అంటే పొత్తును వ్యతిరేకిస్తే కోవట్లో మీ జెండాను మోసి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆర్ఎస్ లో కష్టపడి డబ్బులు వెచ్చించి మీరున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని శిరోధార్యంగా భావిస్తారా లేదా? అదే వ్యతిరేకించినటువంటి ఆ పార్టీ భావించిందో లేదో అది వాళ్ళ ఇష్టం అండి. నేను అడుగుతున్న దానికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. కొంతమంది కోవట్లు ఏ పార్టీలో ఉన్నా ఉంటారు. అలాంటి కోవట్లను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట, ఏ పార్టీలో కోవట్లు ఉండరు, కోవట్లు మీరు సృష్టించుకుంటారంతే. ఏ పార్టీ అయినా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళే సృష్టించుకున్నారు, వాళ్ళే పెంచి పోషించారు. ఏ పార్టీలోని కోవట్లు ఉండరండి, ఆ పార్టీ సృష్టించుకుంటుంది కోవట్లని. కోవట్ అనే దానికి అర్థమే ఉండదు. వైసీపీ తీసుకెళ్తుంది అంటే మా క్యాండిడేట్ చిచ్చు పెట్టడానికి, అలాగే టీడీపీతో కలిసి మేము నడిచి వెళ్తే మీ పార్టీలో చిచ్చు మీ నాయకుడు పెడుతున్నారు. మీ పార్టీలో పార్టీలో మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చిచ్చు పెడుతున్నారు, ఇంకొకళ్ళు ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు. సో కృష్ణవేణి గారు ఇప్పుడు పార్టీలో చిచ్చు పెడుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళందరినీ కలుపుకుపోవడం, లేకపోతే ఇలాంటి కోవట్లు ఉన్నారు అని తెలిసినప్పుడు వాళ్ళని తీసేయలేకపోవడం, ఇవన్నీ కూడా నాయకత్వ లక్షణాలు, సమర్థతకు చిహ్నంగా ఉంటాయి కదా. వాటిని ఎందుకు ఫాలో అవ్వట్లేదు? కవిత గారు, ఇది ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఖచ్చితంగా కొంచెం ఫిల్టరైజేషన్ విషయంలో జరుగుతుందండి. పార్టీలో జరిగినప్పుడు కోవట్లు అనే వాళ్ళ గురించి మాత్రమే ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దాన్ని కార్యకర్తలు ఆపాదించి వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారు అంటే కనుక దాన్ని మనం అర్థం చేసుకోవాలండి. సో అలాంటప్పుడు ఇమ్మీడియట్ గా కృష్ణవేణి గారు, అలా కోవట్లు ఉన్నారు లేకుంటే వైఎస్ఆర్సీపీ ఒక విభేదాలను సృష్టిస్తోంది అనుకున్నప్పుడు అట్లాంటి వాళ్ళని ఇమ్మీడియట్ గా తీసేయొచ్చు కదా. ఇంకా ఎందుకు కాలయాపన జరుగుతోంది అక్కడ? జరుగుతుందండి కొన్నిసార్లు. ఏంటంటే కొన్నిసారి ఈ ఫిల్టరైజేషన్ విషయంలో అయితే మాత్రం కొన్నిసార్లు ఈ కోవట్లు అనే వాళ్ళు తొలగించేటప్పుడు మంచి వాళ్ళకి కూడా హాని జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న మీ పార్టీలో పనిచేసిన సందీప్ రాయల్ అనే వ్యక్తి చెడ్డ వాళ్ళు భరిస్తారు, కానీ ఒక మంచి వాళ్ళకి హాని జరగకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని మాకెప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయన చెప్తారు కానీ ఆచరించరని మీ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆయన చెప్తారే కానీ ఆచరించరు అని మీ పార్టీ నాయకులు చెప్తున్నారు. మన పార్టీ నుంచి అన్న విషయం పవన్ కళ్యాణ్ గారు బాధపడతారు. అది మాకు చాలా దగ్గరికి తెలిసినటువంటి విషయం. 10 మంది చెడ్డ పరిస్థితి ఒక మంచి వాళ్ళకి అన్యాయం జరగకూడదు, ఒక సైద్ధానికి మనం ఉన్నటువంటి ఒక వ్యక్తికి అన్యాయం జరగకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని మాకు చంద్రబాబు అన్యాయం జరగకూడదని మీరు భావిస్తున్నట్టున్నారు. అందుకే 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో పొత్తును కొనసాగించాలి అని మిమ్మల్ని నూరు పోస్తా ఉన్నారు. కృష్ణవేణి గారు అయితేనేమి, లేదా వాళ్ళ నాయకులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ తెలుసు ఈ రోజు ఈ రాజకీయ పార్టీలు మార్చిలో ఉన్నాయి, ఎవరు దీన్ని లేపలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో 2019 ప్రశాంత్ కిషోర్లో గెలిపించాడు కదా, ఆయనే మనం గెలిపిస్తాడని. ఆ రోజు కూడా ప్రశాంత్ కిషోర్ గారి పాత్ర ఒక మినిమం మాత్రమే ఉంది. అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పైన ఒక డేటా ప్రిపేర్ చేసి ఈ ప్రజలు ఈ వర్గం ప్రజలు ఈ రోజు నిరాశ్రయిస్తూ ఉన్నారు, వీళ్ళకంతా నేను న్యాయం చేస్తానని చెప్తే దానికి ప్రశాంత్ కిషోర్ కొన్ని ఐడియాలజీగా మనకు ఇస్తే దాన్ని ముందుకు పోవడం జరిగిందే కానీ ఈ రోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు 2014 ఇచ్చిన హామీలు 2019 నెరవేర్చలేదు. దానికి షూరిటీ సంతకం పవన్ కళ్యాణే పెట్టింది. వీళ్ళు ఇచ్చిన హామీలు నేను నెరవేర్చే బాధ్యత నాది బాధ్యత. చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది, మోడీ గారికి అనుభవం ఉంది, కేంద్రంలో రాష్ట్రంలో నేను మీకు బాధ్యత వహిస్తానని చెప్పిన ఆయన పారిపోవడం జరిగింది. ఆ రోజు ఆయన ఇచ్చిన హామీలకి ఏమైనా నెరవేర్చలేదే. భారతీయ జనతా పార్టీ ఇచ్చినా, తెలుగుదేశం పార్టీ ఇచ్చినా, ఏదన్నా హామీలు వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళని చొక్కా పట్టుకుని అడిగి రాష్ట్రానికి తెప్పించే ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ అంతో ఇంతో ఒక ఇమేజ్ ఉండేది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చుంటే
అంతో ఇంత ఎమోజీ 2019లో పర్సంటేజ్ పెరుగుండేది. భారతీయ జనతా పార్టీ కూడా అదే. ఈరోజు మేము ఏం చెప్తున్నాము, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాము. ఇదో మేము మేనిఫెస్టో పెట్టుకొని తిరుగుతున్నాం. మేము ఇచ్చిన హామీలు ఏమి, మేము నెరవేర్చిన పర్సంటేజ్ ఏమి, ఒక్కటే మీ గెలుపుకు ఉపయోగపడతాయండి. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒకటే మిమ్మల్ని గెలిపిస్తాయా? వేణుగోపాల్ గారు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలండి. ప్రజలతో మీరు పాదయాత్ర ద్వారా ప్రజలతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు, ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు, 2019లో మీకు అఖండ మెజారిటీతో విజయాన్ని అందించారు. అలాంటి ప్రజలతో ఆఫ్టర్ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం గారు ఏదో వెల్ఫేర్ స్కీమ్స్ని రిలీజ్ చేసే టైంలో బహిరంగ సభలు తప్పితే ప్రత్యక్షంగా ప్రజలతో రచ్చబండ లేకపోతే రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజా దర్బార్ లాంటి కొన్ని నిర్వహించి ఏదన్నా ప్రజలతో కనెక్ట్ అయ్యారా ఈ 4 సంవత్సరాల కాలంలో? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహంగా ఏ విధంగా ముందుకు పోతున్నాడు, ఈ రోజు పేదవాడిని ఒక మెజర్మెంట్ ద్వారా పంచుకోవడం జరిగింది. ఒక ఆధార్ కార్డు నరేష్ గారు మీరు క్వశ్చన్ చేశారు, దానికి ఆన్సర్ పూర్తిగా విని మళ్ళీ మీరు డౌట్ రేజ్ చేయండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు అనే దాన్ని కొలబద్దగా ఏ విధంగా తీసుకున్నాడు, ఈ రోజు 6 స్టెప్ వాల్యుయేషన్ తీసుకున్నాడు. దాని ద్వారా పేదవాడిని కనుక్కున్నాడు, ఆ పేదవాడికి సంక్షేమం ఇస్తున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల మంది ప్రజలను కలవలేడు, 5 కోట్ల మందికి కావాల్సిన న్యాయం చేస్తున్నాడు. ఈ రోజు సంక్షేమం ద్వారా ఏదైతే పేదవాడు అసలైన పేదవాడిని కనుక్కొని ఆ పేదవాడికి న్యాయం చేస్తున్నాడు. ఈ రోజు ఆ పేదవాడి పక్క నిలబడ్డాడు. ఈ రోజు అమ్మఒడి, ఈ రోజు విద్యలో గాని వైద్యంలో గాని అదే విధంగా రైతులకు గాని ప్రతి వర్గంలో ఎక్కడ మైనస్లు ఉన్నాయో దాన్నంతా ఈరోజు దాని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సపోర్ట్ చేయాలో దాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతి 5 కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి కలుసుకుంటా ఉంటే న్యాయం 5 కోట్ల మందిని కలవట్లేదండి. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టలేదా? ప్రజల సమస్యలు ప్రజలు ఏదో అధికార యంత్రాంగం ద్వారా తెలుసుకోకూడదండి. ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయితేనే సంక్షేమ పథకాల్లో ఉన్న లబ్ధిదారులకు సంబంధించిన రిజల్ట్ అనేది అర్థమైంది. నరేష్ గారు, ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరిగి వాళ్ళ సమస్య ఏదో కనుక్కొని సమస్య తీరుస్తున్నాడు. మళ్ళీ ప్రజా దర్బార్లో కొత్తగా విషయం కనుక్కోవడం ఏముంది? కనుక్కోవాలండి. ఆ సమస్యల పరిష్కారం అనేది మీకు ఎలా తెలుస్తుంది? లబ్ధిదారులు అనేది ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ తో సరిపోతుందండి. నరేష్ గారు, కేసీఆర్ గారు కూడా అలానే అనుకున్నారు. ఇప్పుడు ఎందుకు ప్రజా దర్బార్ లో జనాలు పోటెత్తున్నారు? ఇక్కడ మీరు ఒకసారి ఒక పాయింట్ ఏనండి, కేసీఆర్ గారు కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్ చెప్తే రోజు సమస్యలు వినటానికి వేలల్లో ప్రజలు పోటెత్తున్నారు. ఎందుకు ఎత్తున్నారు? నిజంగా అంత ఇంటికి అదే మీరు చెప్తుంది, విస్మరిస్తున్నారు. ఇదిగో ఎప్పుడైనా మీరు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ విస్మరించొద్దు. వాళ్ళు వచ్చి సమస్య చెప్తే తప్ప మనం తెలుసుకోలేని పరిస్థితిలో తెలియాలి. ఆ సంక్షేమం వల్ల వాళ్ళకి మంచి జరిగిందా లేదా అనేది ఎలా తెలిసిద్ది? ఊరికి ఒక 10,000 రూపాయలు మేము అకౌంట్ లో ఇటు వల్ల సంక్షేమం సరిపోయిందా? నేను ఒక ఒకసారి ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి ఒక ఆంధ్రాలో ఒక సెలూన్కి వెళ్తే ఒక వ్యక్తి పక్కనున్న వ్యక్తి ఒక అతన్ని అడిగాడు, అతనితో మీకు 10,000 పడిందా మీకు మంగళ షాపు వలన అని అడిగాడు. 10,000 ఇలా తీసుకొని నెలకు సంవత్సరానికి 10,000 ఇచ్చి 10,000 రూపాయలు కరెంట్ బిల్లు నెలకు వస్తుందని చెప్పాడు. ఇది మీకు పాజిటివ్ గా ఉందా? 200 యూనిట్ వరకు ఫ్రీ ఇచ్చాడే. మంగళ షాప్ లో 200 యూనిట్ కాదండి, మంగళ షాప్ లో 200 యూనిట్లు ఎక్కువ కాదండి. 10,000 పవర్ బిల్ అంటే ఎక్కువ కాలినట్టే కదా. ఆయన పేదవాడి కింద లెక్కేనా మీకు? మంగళ షాప్ అంటే నిర్మాణానికి 200 ఎక్కడ ఇక్కడ కమర్షియల్ నేను అంటే అండి, అలాంటి వాడికి ఎందుకు 10,000 ఇచ్చారు మీరు? అలాంటి వ్యక్తికి 10,000 ఎందుకు ఇచ్చారు మీరు? కాదు అన్న వ్యక్తికి వినండి ఒక ఆటో వ్యక్తికి 10,000 ఇచ్చి ఇలా నాకు 10,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు బయటికి రాగానే అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కృష్ణవేణి గారు మీ దగ్గర కూడా ఒక క్వశ్చన్ ఉన్నట్టుంది. వేణుగోపాల్ గారు కృష్ణవేణి గారు కూడా తీసుకొని మాట్లాడండి. రికార్డ్స్ అన్ని కరెక్ట్ గా పెట్టుకుంటే విషయాన్ని ఎక్కువ తీసుకొస్తూ ఉంటారండి. ఒక నిమిషం అయ్యా, మీరు ఇప్పుడు కంటిన్యూ చేయండి. మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలు పెత్తందారులు అనే అంశాన్ని ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. ఇవాళ
జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో ఎంత పెట్టి ఇల్లు కట్టుకున్నారండి? 450 అది కోట్లు పెట్టి ప్రభుత్వ గృహం అండి, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. అది ప్రభుత్వ ఆస్తి, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు. అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తాంది. అది ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని ఉద్ధరించేసేవాళ్ళటువంటి పగల్పాలు కానీ క్లారిటీగా ప్రజలు 450 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్లు కాదు తల్లి, 450 కోట్లు కాదు తల్లి. కృష్ణవేణి గారు, మీ నాయకుడు ఏదో చెప్పితే అది మీకు భగవద్గీత రామాయణం లాగా మీరు దాన్ని పట్టుకొని వెళ్తున్నారు. సో కృష్ణవేణి గారు, భువనేశ్వర్ గారు చిన్న ఇల్లు కట్టుకున్నారండి హైదరాబాద్ లో. భువనేశ్వర్ గారు చిన్న ఇల్లు కట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు చిన్న ఇల్లు కట్టుకున్నారు హైదరాబాద్ లో. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కరు వాళ్ళ కంఫర్ట్ జోన్ లోనే ఉన్నారు. మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన ఏమి సాదా సీద మధ్యతరగతి వ్యక్తిగా జీవించట్లా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. మీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. మీ పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు బహిరంగ మీటింగ్ లో మీరు సరిగా అన్నం తినట్లేదని, నేను కూడా ఒక పూట భోజనంతోనే సరిపెట్టుకుంటున్నా అని చెప్తున్నారు. ఒక సాధారణ వ్యక్తిగా బతుకుతున్నారంట. విలాసవంతంగా మీ పవన్ కళ్యాణ్ గారు బతుకుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు బతుకుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బతుకుతున్నారు. ప్రజలే మీకోసం అన్ని ఇబ్బందులు పడుతున్నారు. మీ పవన్ కళ్యాణ్ గారు ఏమి పెద్ద చిన్న గుడిసెలో ఉండట్లేదు. మీ పవన్ కళ్యాణ్ గారు కూడా విలాసవంతంగానే ఒక 50-60 మంది పనులతో బతుకుతున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కష్టాజీతంలోనే ఆయన ఇల్లు కట్టుకున్నారు. వేణుగోపాల్ గారు, కష్టాజీతం కాదు. వేణుగోపాల్ గారు మధ్యలో కవిత గారు ఎంటర్ అయిపోయారు. కృష్ణవేణి గారు ఒక క్షణం అండి. కృష్ణవేణి గారు, మనం వేణుగోపాల్ ఏం కష్టాజీతం అండి? 10 రోజులు ఒక సినిమాలో 10 రోజులు పనిచేసి 50 కోట్ల రూపాయలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిది కష్టార్జితం. ఇది 10 రోజులకి 50 కోట్ల రూపాయలు కష్టార్జితం. సిగ్గుండాలండి అలా సామాన్య ప్రజల కోసం సామాన్య ప్రజల కోసం మాట్లాడుతున్నామని అలా చెప్పడానికి సిగ్గుండాలి. జగన్మోహన్ రెడ్డికి ఎవరు? వకీల్ సాబ్ సినిమాలో 10 రోజులు పనిచేసి 50 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అంటే రోజుకు 5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్. అలా చెప్పుకోవడానికి మోసం చేసి టికెట్లు సామాన్య ప్రజానీకానికి సినిమా టికెట్లు తక్కువ ధరకి ఇప్పిస్తానంటే అమ్మట పరిగెత్తుకో. అసలు మీ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం మొత్తం ఆయన సినిమాకి ఎక్కువ టికెట్లు అమ్ముకోనివ్వాలి. ఆయన విలాసవంతంగా బతకడం కోసం డబ్బులు ప్రజల దగ్గర దోచేసుకోవాలి. మీ ఫ్యాన్స్ ని కూడా మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాన్స్ 1000 రూపాయలు 2000 రూపాయలతో సినిమా చూసి నేను దర్జాగా బతకడం కోసం పనిచేయాలి, ఒక కూలీలుగా ఫ్యాన్స్ ని కూడా చూస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చెప్పండి, ఫ్యాన్స్ కి ఇష్టమైన టికెట్ కొద్దిగా సిగ్గు అనిపించాలి. రోజుకి 5 కోట్ల రూపాయలు తీసుకోవడానికి. మీ పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ గారు పక్కనుండే శరత్ మరార్ గారు ఎందుకు పక్కన వెళ్ళారో మీకు తెలియదేమో. మీకు శరత్ మరార్ గారు తెలుసా అండి? కృష్ణవేణి గారు శరత్ మరార్ గారు తెలుసా మీకు? శరత్ మరార్ గారు తెలుసా మీకు? నేను అడుగుతున్నానండి. శరత్ మరార్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ టైమ్ లో ప్రతి ఒక్క ఎలక్షన్ మీటింగ్ కి పక్కనే ఉన్నారు. పార్టీ వైసీపీ పార్టీ. మా పార్టీ మార్చురీలో ఉందనో టీడీపీ మార్చురీలో ఉందనో చెప్పక్కర్లేదు. మార్చురీ నుంచి పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. శవయాత్రలో సానుభూతితో ఓదార్పు యాత్రలతో జనాన్ని నిండా ముంచినటువంటి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారండి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రని, ప్రజా సంకల్ప యాత్రని యాక్సెప్ట్ చేశారు. మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయారు. ఎంత దారుణంగా తయారైందంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను వాడగొట్టడానికి 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారనే ఒక నిరాశ నిస్పృహలతో ఏ రాజకీయ పార్టీ వాడదు అలాంటి ఓట్స్. ఏ రాజకీయ పార్టీ కూడా అలాంటి ఓట్స్ వాడదు. మతి ఉండి చెప్తారో మతి లేకుండా చెప్తారో తెలియదు, కానీ ఆయన ఓడగొట్టడం కోసం 200 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ప్రజల్లో అంటే డబ్బుల కోసం ప్రజలు అమ్ముడు పోయారని మీరు చెప్తున్నారు డైరెక్ట్గా. అంటే ప్రజల్ని మీరు అంత చేతగాని వాళ్ళు, అంత అవగాహన లేని వాళ్ళలాగా మీరే సృష్టిస్తున్నారు. అలాంటి మీకు ఎందుకు ఓటేయాలని ప్రజలు అనుకుంటున్నారు? ముందు ప్రజల్ని గౌరవించడం నేర్చుకోండి. మీ నాయకుడైనా మీరైనా మీ వైసీపీని
దీనివల్ల ముంచారు. నేను వైసీపీ కాదంటే ముందు ఆ నాలెడ్జ్ ముందు నేర్చుకుని రండి. దోపిడీ చేపింది కాబట్టి ఈ రోజు ప్రజలు దాని నుంచి బయటపడడం కోసం ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రజలే సమాధానం చెప్తారు. రోజుకి 5 కోట్లు ఏం శ్రమ చేసి సంపాదించాడో తెలియదు. ఆయన అంట కష్టపడి సంపాదించారంట. సో ఇక్కడ ప్రజల డబ్బులు దోచేసుకోవటం కోసం నరేష్ గారు ఒక మార్గం. నరేష్ గారు, వేణుగోపాల్ గారు, ఇక్కడ ఒక చిన్న అప్డేట్ వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జీలను మార్చింది ఏఐసిసి. ఆంధ్రప్రదేశ్ కూడా మాణిక్కం ఠాకూర్ రాబోతున్నారంట ఇన్ఛార్జిగా. సో బోల్డ్ అని చేంజెస్ అయితే ఏఐసిసి చేసింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ. అంటే కవిత గారు, కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేషన్ చేసినా కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఆ పార్టీ మనుగడ కొనసాగించలేదు. ఎందుకంటే మన రాష్ట్రానికి ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసి ఈ రోజు మన సమ్మతి లేకుండా మన రాష్ట్ర విభజన చేసి మనకి ఏ విధంగా అన్యాయం చేశారో తెలుసు. అదే విధంగా బీజేపీ ఎంత అన్యాయం చేసిందో, హోదా ఇస్తానని చెప్పి, ప్యాకేజ్ ఇస్తానని చెప్పి ఏమి ఇవ్వకుండా ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దీనికి ఆ రోజు ఆద్యం పోసిన తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా మేమున్నాం, ముందున్నాం, మేము చేస్తామని చెప్పి 2014 మోసం చేసే విధంగా ఎన్నికల్లో గెలిచారో కూడా చూసాము. ఈ విశ్లేషకులు నరేష్ గారు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో లేదు, ప్రజా దర్బారు పెడతారంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రాజకీయంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఆ రాజకీయంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం పెట్టి, వాలంటీర్లు పెట్టి, అధికారులు పెట్టి ప్రతి ఒక్కరు పేదవాడు ఎవరో కనుక్కునే విధంగా రెడీ జరిగింది. మన ఆధార్ కార్డు ఆ వ్యవస్థ పనితీరు సరిగా లేదండి. పూర్తిగా క్షేత్రస్థాయిలో ఆలోచించండి. ఆ వ్యవస్థ మీరు ఏదైతే తెచ్చానన్న సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ క్షేత్రస్థాయిలో అదే రెవెన్యూ వ్యవస్థ లాగా దోపిడీ తయారండి. చెప్పంటారా మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంటారా? వేణుగోపాల్ గారు నేను రాసుకుంటాను, మరి మీరు చెప్తారు. వేణుగోపాల్ గారు కంటిన్యూ చేయండి. కవిత గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏమిరా అంటే, ఈరోజు ప్రజలు మన దగ్గరికి రాకూడదు, ఒక కార్యాలయం చుట్టూ తిరగకూడదు, ఒక సచివాలయం గాని, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ గాని, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి కానీ, ఒక మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ పోకూడదు. వాడికి రేషన్ కార్డు కావాలన్నా, వాడికి పెన్షన్ కావాలన్నా, ఏదైనా సంక్షేమం కావాలన్నా ఒక వాలంటరీ ద్వారా సచివాలయ వ్యవస్థే వాళ్ళ ఇంటికి పోయి ఈ రోజు వాళ్ళ సమస్యలు కనుక్కొని ఈ రోజు ఇస్తా ఉంది. అంటే ఒక 2,000 కుటుంబాలకు దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టారండి 5 ఏళ్లలో. తక్కువ అంటే 2,000 కుటుంబాలకి 30 కోట్లు సంక్షేమం ద్వారా ఇవ్వడం జరిగింది. మళ్ళీ అభివృద్ధి పనులు వేరే, అక్కడ రోడ్లేమి, అక్కడ కాలువలేమి, అక్కడ డ్రైన్లేమి, అక్కడ లైట్లేమి, వివిధ రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. సచివాలయం అనేది అక్కడ పెట్టడం జరిగింది. అంటే వ్యవస్థని, ఏదైతే అధికారాన్ని ప్రజల దగ్గరికే పాలన పోవాలనే ఉద్దేశంతో ఈ రోజు అక్కడ చుచ్చుకోబోతుంటే ఇంకా ముఖ్యమంత్రి దర్బారు చేయాలంటే ఇంకా దానికి అర్థమే ఉందండి. కాదండి, ఆల్రెడీ పంచాయతీ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఉంది. ఒకసారి వినండి, మీకు దీని కరెక్షన్ ఇస్తున్నా ఒకటే ప్లీజ్. రన్నింగ్ కామెంటరీ కాదు, మీరు రాసుకోండి. రాసుకోవాల్సిన అవసరం లేదండి, బ్రెయిన్ లోనే ఉంటాయి, నాకు రాసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పేసాను సమాధానం. దీనికి సమాధానం చెప్తున్నా, మీరు ఒకటి అడిగారు. సచివాలయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసి ఆ సచివాలయ వ్యవస్థ పైన నమ్మకం లేకపోతే కదా ప్రజలు దర్బారు పెట్టాలి. నేను అదే చెప్తున్నాను, సచివాలయ వ్యవస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చాయని రాష్ట్రంలో ఏ వాలంటీర్ సచివాలయ వ్యవస్థ కూడా ఆన్లైన్ లోనే అప్లికేషన్ ఎంటర్ చేయాలి. డైరెక్ట్ గా అక్కడే తీర్చదు. ఒకసారి రియాలిటీ ఏనండి వేణుగోపాల్ గారు, రియాలిటీ ఏనండి, మాటల ద్వారా చెప్పొద్దండి. ప్రజల యాక్సెప్టెన్సీ పొందండి. నేను అంటుంది ఏంటంటే సచివాలయ వ్యవస్థ కూడా ఆన్లైన్ లోనే ఎంట్రీ ఫామ్ కొట్టేది. అక్కడ కూడా రెవెన్యూ వ్యవస్థలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అప్రూవల్ రావాలి. అలాంటిది ఆల్రెడీ ఉన్న పంచాయతీ వ్యవస్థ ద్వారానే పంచాయతీ వ్యవస్థ ద్వారా విశ్లేషణ చేయండి. విశ్లేషణ అండి, ప్రభుత్వానికి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రజల ప్రభుత్వ ఆదాయంలో వాళ్ళకి వాటాలు ఇచ్చేసి. కవిత గారు చెప్పండి, ఆయన సోది. వేణుగోపాల్ గారు అక్కడ కామన్ మ్యాన్ ఒక అబ్జర్వర్ గా చెప్తున్నారు, అనలిస్ట్ గా చెప్తున్నారు. అలా తీసుకోవచ్చు. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను వచ్చి అధికార ప్రతినిధి, మా మిస్సెస్ ఒక వార్డుకి కార్పొరేట్. ఓకే, మేము పేదవాడికి సంక్షేమము ఇవ్వగలుగుతాం.
వాడికి తీసేయలేము. వాడు ఆధార్ కార్డు కొడితే వాడు అర్హుడా కాదా అని తెలుస్తుంది. వాడికి సొంత ఇల్లు ఉందా, వాడి కరెంట్ ఛార్జీ ఏ విధంగా వస్తుంది, వాడి గవర్నమెంట్ ఎంప్లాయీయా, పెన్షనరా, లేకపోతే ఇంకేముంది 6 స్టెప్స్ ఉంటాయి, పెన్షనరా, ల్యాండ్ ఏముంది అని. దానికి కానీ వాళ్ళు ఎలిజిబిలిటీలో ఉంటే వాడికి ఏం రాదు. ఎలిజిబిలిటీ వాళ్ళకి ఏమి లేదని వస్తేనే ఇగలుగుతాం. ఎవరికైనా సరే, అది తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా పేదవాడైతే సంక్షేమం ఇవ్వాల్సిందే. వాడికి తీగల శక్తి మా దగ్గర లేదు. అదే విధంగా రాని వాడికి ఇప్పి పరిస్థితి లేదు. వాడు పేదవాడు కాదు, అర్హుడు కాదు అన్న వాడికి ఇప్పిలేము. అంటే దీనికన్నా మించి అది ఎమ్మెల్యే చేయలేడు, ముఖ్యమంత్రి చేయలేడు. ఆ విధంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చేసాడు. నా స్నేహితుడే ఉంటాడు, వాడు బాబు అర్హుడు కాదు సంక్షేమానికి, వాడికి నేను కనీసం ఇప్పిలేను. ఒక చిన్న రేషన్ కార్డు కూడా ఇప్పిలేను. వాడు నాకు శత్రువు అవుతాడు, వాడు నేను తీలేను. ఇలాంటి వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు నిలిపేటప్పుడు ప్రజా దర్బార్ ఏంది? ఎక్కడెక్కడ సచివాలయ వ్యవస్థను పెట్టి వాళ్ళకి సంక్షేమాన్ని ఇస్తుంటూ 13 జిల్లాలు 26 జిల్లాలు చేస్తూ ఆర్డీఓ ఆఫీస్ బైబ్రికేషన్ చేస్తూ ఇన్ని రకాల 25 జిల్లాలు. అసలు శాస్త్రీయత ఏమైనా ఉందా అండి? మీరు 25 జిల్లాలు ఏర్పరిచారు, దాంట్లో ఏమైనా శాస్త్రీయత ఉందా? 25 పార్లమెంట్లు 25 జిల్లాలు చేశారు. పనికిరారు మీరు. ఒకటే అన్ని రాజకీయ నాలెడ్జ్ లేనప్పుడు నాలెడ్జ్ నేర్చుకోండి. ఏ పని చేసినప్పుడైనా దానికి శాస్త్రీయత కావాలి. చెప్పండి. మీరే నిన్న డిబేట్ లో చెప్పారు, మా నాయకులు తినమన్నారని. అంటే మీరు సంక్షేమాన్ని ఇయ్యలేను అనే పరిస్థితిలో మేము ఉంటే ఇంకా దీనికి మించి ఎవడండి ఇవ్వగలుగుతాడు? ఆల్రెడీ ఉన్న చాలా వ్యవస్థలు ఉన్నాయి. రెవెన్యూ వ్యవస్థ ఉంది, పంచాయతీ వ్యవస్థ ఉంది, మున్సిపాలిటీ వ్యవస్థ ఉంది, కార్పొరేషన్ వ్యవస్థ ఉంది. వాటితో పనిచేయకుండా ప్రభుత్వానికి అనవసరమైన బడ్డెన్ అయ్యే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తెచ్చారని నేను చెప్తున్నా. ప్రజలకు అవసరమని మేము చెప్తున్నాం. ఇది ప్రజలకు 2024లో ప్రూవ్ చేస్తారు. కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే కొంతమంది చేసేటువంటి అన్యాయాలు కానీ సచివాలయం పెడితే తప్పు, అభివృద్ధి చేస్తే తప్పు. గ్రామ పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తుందండి వైసీపీ గవర్నమెంట్. ఆ పంచాయతీలకు వచ్చినటువంటి నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోకుండా దాన్ని కూడా దోపిడీ చేసినటువంటి వ్యవస్థ. వేణుగోపాల్ గారు, మనం వేరే అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం. సో వీళ్ళు చేసేటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి హస్తగతం చేయడానికి మాత్రం ఉపయోగించుకున్నటువంటి వ్యవస్థ అండి. సో కృష్ణవేణి గారు, మీరైతే ప్రజలకి ఏదో ఒక 5% 10% ఉపయోగపడి ఉండొచ్చు, కానీ ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తం ప్రజల ఆస్తుల్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి ఉపయోగించినటువంటి వ్యవస్థలు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. సో కూడా నిర్వీర్యం చేసి గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి హక్కులను కూడా కాల్చేసినటువంటి వ్యవస్థ నిర్మించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేమేదో మేము ఇచ్చేసాము, మేము ఉద్ధరించేసామని వైసీపీ నాయకులు చెప్పినంత మాత్రాన అవి నిజాలు కావు, అవన్నీ అబద్ధాలు. వీళ్ళని కాకిలెక్కలు చూపిస్తారండి, అన్ని అబద్ధాలు చూపిస్తారు ప్రజలకి. చేస్తూ 4.5 ఏళ్లుగా పబ్బం గడుపుకుంటూ వచ్చేసింది వైసీపీ గవర్నమెంట్. సో కృష్ణవేణి గారు, ఇప్పుడు ఏపీ మీద ఫోకస్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కూడా తన ఇన్ఛార్జీలను మార్చింది. ఓవరాల్ గా ఇప్పుడు ఎలక్షన్ మూడ్ అనేది వచ్చింది. సిఈసి కూడా అక్కడ తిరుగుతోంది, కీలకమైనటువంటి భేటీల్ని అధికారులతో చేస్తోంది అనుకున్నప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉంటాయా? వీటన్నిటికీ సంబంధించి ఒక ఫైనల్ గా ఒక కంక్లూడింగ్ పాయింట్ కు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా. కీలకమైనటువంటి భేటీలు, వీటన్నిటికి సంబంధించి అవుట్కమ్ అనేది ఎప్పటికి వస్తుంది? సంక్రాంతి ముందే అన్ని కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే టీడీపీతో మనం పొత్తులో ఉన్న అన్నది తేటతల్లం, ప్రజలందరికీ తెలుసు. కానీ మనం బీజేపీతో పూర్తిగా వెళ్తున్నామా లేదా అన్నది కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తప్ప మాలాంటి వాళ్ళు అలాంటి పెద్ద పెద్ద నిర్ణయాల గురించి చెప్పేంత గొప్పవాళ్ళం కాదు. అలాగే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తాం. వీళ్ళు ఏంటంటే అప్పుడు డిపాజిట్లు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అనేటువంటి విష ప్రచారాన్ని వైసీపీ ఎక్కువగా చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఎంత ద్రాపు పెరిగిందన్నది కూడా
ప్రజలందరికీ తెలుసు. మా పార్టీ ఏ point లో పెరిగిందండి ప్రజలతో గ్రాఫ్? ఎంత గ్రాఫ్ పెరిగింది. పవన్ ఏమి కళ్యాణ్ ప్రజా గారు ఏమి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేశారని పెరిగింది? వస్తారు. ఏమి ప్రజా ప్రయోజనాలు కార్యక్రమాలు చేశారని పవన్ కళ్యాణ్ గారికి జనాల్లో గ్రాఫ్ పెరిగింది? సో ఇప్పుడు ఇంతకుముందు ఏ మీటింగ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గాన్ని ఎమ్మెల్యేలని వ్యక్తిగతంగా ద్వేషించడం తప్పితే ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే ఈ సమస్యలను పరిష్కరిస్తాను అని అర్థవంతంగా ప్రజలకు ఏ రోజన్నా చెప్పగలిగారా? విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు అన్న దగ్గర నుంచి కాకుండా కార్మికులండి, భవన నిర్మాణ కార్మికుల గురించి కవాతు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇవాళ ఉద్దాన కిడ్నీ బాధితుల గురించి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వద్దనే దాని మీద కూడా విపరీతంగా ఫైట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వద్దని కూడా విపరీతంగా ఫైట్ చేశారు. ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కౌలు గురించి ఎలా నిలబడ్డారో తెలుసు. అనేక విషయాలు గిరిజనులకి భవన నిర్మాణ కార్మికులతో ఆ రోజు టెంపరీ సమస్య అండి, పర్మనెంట్ సమస్యల మీద దేని మీద ఫోకస్ చేసి పనిచేశారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఒక్క సమస్య మీద పర్మనెంట్ భవన నిర్మాణ కార్మికులు అంటే ఆ రోజు ఇసుక లభ్యత అనేది ఒక ప్రభుత్వ పాలసీ, ముందు నాలెడ్జ్ తీసుకోండి, ఒక పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం టైం పట్టింది. ప్రభుత్వ తాత్సారం తప్పితే ఇంకోట్లేదు అందులో. అక్కడ వైసీపీ నాయకుడికి లేదు. ఎస్ కృష్ణవేణి గారు, ఇక్కడ మన ఈ డిబేట్ స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, 20 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ భేటీ జరిగింది అని. ఆ 20 నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తున్నారా, లేకుంటే దీంతో పాటుగా మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి భేటీ ఉంటుందా? కసరత్తు జరుగుతుందండి. అంటే ఇప్పటికి వరకు కంప్లీట్ చేసింది మాత్రమే చెప్పాము. అంటే 20 అని చెప్పారా చంద్రబాబు నాయుడు గారు? మీకు 20 కేటాయించారా మీకు చంద్రబాబు నాయుడు గారు? జరుగుతుంది. ఇది ఫిల్టరైజేషన్ లో ఏం జరుగుతుంది అన్నది కూడా ఖచ్చితంగా 20 కూడా ఇవ్వరా కాబట్టి పోటా పోటీగానే మాకు సీట్ల విషయంలో కూడా ఉంటాయన్నది క్లారిటీ అయితే మాకు. పోటా పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది? పోటా పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది? టీడీపీ జనసేన మధ్యలో ఉంటుందా? పోటా పోటీ అనేది ఎక్కడ ఉంటుంది? ఏది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అక్కడ? పోటా పోటీ అంటే ఒక 20 సీట్లు తీసుకుంటే పోటా పోటీ ఎప్పుడు పాటిస్తామో మాకు పోటా పోటీ, మేము పోటీ పడేది అయితే వైసీపీతోనే కాబట్టి ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసి నడుస్తున్నాయి కాబట్టి సీట్ల విషయంలో కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే మాత్రం ఉండకపోవచ్చే మా అభిప్రాయం. 175లో ఏ రేషియో అనేది ఉంటుంది? టీడీపీకి ఎక్కువ ఉంటుందా, జనసేనకి ఎక్కువ ఉంటుందా? ఏది కీలకం కాబోతోంది అందులో పొత్తుల పంపకాల్లో? అది అఫీషియల్ గా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నోట్ వెంట వింటేనే బాగుంటదని మాకు కూడా అఫీషియల్ గానే ఆల్రెడీ చెప్పేశారు. మీ నాయకులు మీ పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఇండైరెక్ట్ గా నిన్న జరిగిన యోగాళం నవశకం ముగింపు కార్యక్రమంలో లోకేష్ గారి పట్టాభిషేక్ కార్యక్రమంలో పాల్గొని లోకేష్ గారిని ఆశీర్వదించి మేము ఎన్ని తీసుకోబోతున్నాం అనేది కూడా బేషరతుగా రాజకీయ మద్దతు ప్రకటించాము అని అప్పుడే అర్థమైపోయింది. మీకు అర్థం ఇంకా మీకు ఇప్పుడు కాదు, ఎప్పటికీ అర్థం కాదు. మాకు వినిపించలేదు సార్ అది. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎవరికి వినిపించేలా మాట్లాడి మిమ్మల్ని పిలిచి చెవిలో చెప్పారేమో. అంటే బేషరతుగా రాజకీయ మద్దతు ప్రకటించాను అని చెప్పారు అంటే వినిపించినట్ట? డైరెక్ట్ గా ఇక్కడ టీడీపీకి ఓన్ చేసే నేషనల్ మీడియాలో నడుస్తున్నామని చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు మీతో పాటు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గాన్ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని గుడ్డిగా మోసం చేస్తున్నారు, నమ్మిచ్చి మోసం చేస్తున్నారు. మిమ్మల్ని ఈ విధంగా జోలపాటు పడి మీకు ఆనందించేటట్టు చేస్తున్నారు. తల్లిని చెల్లిని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముందు అది చూసుకోండి, అంతే తప్ప వాళ్ళ కుటుంబ వ్యవహారం అండి, ప్రజల వ్యవహారం, వాళ్ళ కుటుంబ వ్యవహారంతో మాకు సంబంధం లేదు. ఇక్కడ కార్యకర్తలుగా జనసేన వీరాభిమానులుగా మీరేం కోరుకుంటున్నారు కృష్ణవేణి గారు? కానీ నా దగ్గర ఉంది అని ముందడిగేసినటువంటి వ్యక్తి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అంతే తప్ప ఇవాళ ప్రజలు మోసం చేశారు, నాయకులు కుల నాయకులను మోసం చేశారు, ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడుతున్నారు.
పవన్ కళ్యాణ్ మీరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేది పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తుంది కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే. న్యూట్రల్ పీపుల్ ఎవరు పవన్ కళ్యాణ్ గారితో నడవట్లేదు. మీరు ఏ సామాజిక వర్గం నాకు తెలీదు, మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన సపోర్ట్ చేస్తున్నారో కూడా నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం ఒక్కటే ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారా? ఇవాళ కూడా అలాగే అయిపోతారా? అంటే మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సామాజిక వర్గాలు ఓటు వేశాయి కాబట్టి యాక్సెప్టెన్స్ జరిగింది. మీకు ఏ సామాజిక వర్గం మిమ్మల్ని విశ్వసించలేదు కాబట్టి మీ నాయకుడు 2 చోట్ల నిలబడి కూడా గెలవలేకపోయారు. కాపులు ఎక్కువగా ఉన్న చోట్ల సెలెక్ట్ చేసుకొని కూడా గెలవలేకపోయారు. కృష్ణవేణి గారు ఈ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. కృష్ణవేణి గారు, ఒక జనసేన వీరాభిమానిగా, ఒక కార్యకర్తగా మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు? అది చెప్పాను కదా మేడం, ఆ సస్పెన్స్ మనకెందుకు? బట్ కార్యకర్తలుగా మీరు కోరుకుంటారు కదా ఎప్పుడు అంటే మా పార్టీ బలం ఎలా ఉంది, మా పార్టీ అది చెప్తే మిమ్మల్ని వైసీపీ కోర్టు అంటారులేండి, వద్దులేండి. అది చెప్తే మిమ్మల్ని వైసీపీ కోర్టు అంటారు మీ నాయకులు. ఎలాగ ప్రజల్లో పనిచేశారు మా నాయకులు అన్నది కూడా మాకు తెలుసు. కొన్ని చోట్ల మార్పులు చేర్పులు అవసరం ఉంటే ఉంటుంది. కాకపోతే మీ దగ్గర అసలు క్యాండిడేట్ లేరు, మార్పులు చేర్పులు ఎక్కడి నుంచి వస్తాయండి? వాళ్ళంటే అధికారంలో ఉన్నారు. గెలిచేటువంటి సీట్లు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా ఎక్కువ సీట్లే ఉన్నాయండి. సో డిమాండ్ అనేది ఎక్కువే ఉంటుంది. టీడీపీ ముందు డిమాండ్ ఎక్కువ పెడుతున్నారు. కృష్ణవేణి గారు ఒక క్వశ్చన్ అండి, ఎందుకంటే ఇండివిజువల్ గా ఏ ప్రామాణికం ఏ బేసిస్ మీద ఉదయ శ్రీనివాస్ గారిని హఠాత్తుగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చారు? కొత్తలో వెళ్తున్నాం కాబట్టి ఆ గౌరవం మాకు ఉంటుందని ఆశిస్తున్నాం. బన్నీ వాసు గారిని ఎందుకు తెచ్చారు? నిర్ణయాన్ని కూడా గౌరవిస్తాం. పోరాటాలు చేశారని కృష్ణవేణి గారు ఒక క్వశ్చన్ అండి, స్ట్రైట్ ప్లీజ్. ఏ ప్రజా పోరాటాలు చేశారని, ఏ ప్రజల కోసం మంచి పనులు చేశారని ఉదయ్ శ్రీనివాస్ గారిని కానీ బన్నీ వాసు గారిని మీ పార్టీలో తీసుకొచ్చి ఒక పెద్ద పదవులు ఇచ్చారు? ఏం చేశారు చెప్పండి. వాళ్ళు ఇంతవరకు ప్రజల్లో వాళ్ళు ఉండి ప్రజల కోసం చేసిన ఒక్క పని చెప్పండి. ఐ నో ద హిస్టరీ ఆఫ్ ఉదయ్ శ్రీనివాస్ అండ్ బన్నీ వాసు. రిలయన్స్ అంబానీ గారికి తీసుకొచ్చి రిలయన్స్ అంబానీ గారు అంటే మీకు వారాహి వాహనం కొనిచ్చారు, మీ పార్టీ ఖర్చులు భరిస్తున్నారని ఇప్పుడు మీరు పెట్టారు, అదేనా ప్రజాసేవ? రిలయన్స్ అంబానీ గారు అంబానీకి ఎక్కడ రాజకీయాల్లో సంబంధం లేదండి. ఆయన కంటెస్ట్ చేసినప్పుడు చెప్పండి. పిఠాపురానికి ఆయన ఇన్ఛార్జ్ గా పెట్టారు ఉదయ్ శ్రీనివాస్. కానీ నిజంగా కృష్ణవేణి గారు మీరు ముందు మీ పార్టీ నాయకులకు చెప్పండి, ప్రజల్లో యాక్సెప్టెన్సీ కావాలంటే ప్రజలకు సంబంధించిన విషయాల్లో కనెక్టివిటీ ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో చర్చించాలి. ఆయన ఏదో పెద్ద మహానుభావుడు లాగా నేను ప్రజల్లో వస్తే నాకు సెక్యూరిటీ ఇవ్వలేను లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాని ప్రజల కోసం ఏ విధంగా చేయాలి, ప్రజల అవసరాలు ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, దాని మీద దీర్ఘంగా ఆలోచించి కులాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అభిమానులు అడ్డం పెట్టుకొని బెదిరించడం, మంత్రుల్ని సీఎంని విచక్షణగా దూషించడం మానుకొని ప్రజల సమస్యల్ని క్లారిఫై చేసి నేను వస్తే ఈ నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇలాంటి మంచి పనులు చేస్తాను, నేను చేయను అలాంటివి చెప్పి ప్రజలు మనల్ని పొందమనండి. అంతేగాని మంత్రుల్ని ఎమ్మెల్యేలని సీఎంని దూషించి మీ పని చెప్తా మిమ్మల్ని చూస్తా ఇలాంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రజలు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయరు, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు. వేణుగోపాల్ గారు, మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది, ఎందుకంటే ఏపీలో ఎలక్షన్ మోడ్ అనేది వచ్చింది, సిఈసి బృందం కూడా తిరుగుతోంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు, కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ అండి నరేష్ గారు, థ్యాంక్ యూ. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, డిస్కషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.